వైజాగ్ లో జూలై 24న బిఎన్ఆర్ గోల్డెన్ డైమండ్స్ ఓపెనింగ్ సందర్భంగా మెగా ఆఫర్స్. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్ అధినేత రోహిత్. ఈరోజు బంగారం మార్నింగ్ ఉన్న రేటు మధ్యాహ్నం ఉండదు, మధ్యాహ్నం ఉన్న రేటు సాయంత్రానికి ఉండదు. ఆ రేట్ అనేది బంగారపు షాపులో డిసైడ్ చేస్తారా, లేకపోతే ఎలా ఉంటుంది అసలు అది? గోల్డ్ రేట్ అనేది ఇట్ కంప్లీట్లీ డిపెండ్స్ అపాన్ ట్రాన్సాక్షన్స్ అన్నమాట. ఏంటి అసలు ఈ తరుగు అంటే ఏంటి, మజూరి అంటే ఏంటి అసలుకి? తరుగు అనేది ఓన్లీ వేస్టేజ్. ఓకే, అంటే బంగారానికి బంగారం కలుపుతున్నాం. సో మజూరి అంటే? మజూరి అంటే మేకింగ్ అన్న. 91.6 అది బంగారం ఉంటుంది, 22 క్యారెట్. వాట్ అబౌట్ దట్ 8.6 లో అసలు ఏముంటుంది? ఇంకా 8.6 లో ఉంటుంది. మీరు చూసిన బిగ్గెస్ట్ స్కామ్ అంటే గోల్డ్ లో ఏంటి? మీరు మెయిన్గా మనం జాగ్రత్తగా ఉండాల్సింది ఎక్కడంటే, ఎవరైనా కానీ కొనేటప్పుడు మనం ఒక షోరూమ్కి వెళ్తున్నామంటే ఫస్ట్ దాని రిప్యుటేషన్ మనం చూసుకోవాలి. షోరూంలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళ దగ్గర HUID కోడ్ ఉందా లేదా. అంటే ఏంటి? హాల్ మార్క్ యూనిక్ ఐడెంటిటీ సర్టిఫైడ్ కోడ్. HUID కోడ్ లేదంటే ఇమీడియట్గా బయటకు వచ్చేయండి. సో దీంట్లో కాపర్ ఎంత ఉందో, జింక్ ఎంత ఉందో ఒకసారి గోల్డ్ చూసి చెప్తారా మీరు? ఎంత ఉందో చెప్పగలరా మీరు? మీ దాని మీద హాల్ మార్క్ ఉందన్న, HUID కోడ్ లేదు, కానీ ఇది 916. ఎట్లా చెప్పారు? అంటే జ్యువెలరీ ఏదన్నా కానీ పైన ఫినిషింగ్ చూడద్దు, బ్యాక్ సైడ్ తిప్పి చూడండి. కానీ దీనికి ఎక్కడా కూడా రంగు మారలేదు, అలా కలర్ మారకూడదు. కానీ ఒక 10 లక్షలు 15 లక్షలు పెట్టి బిల్ అయిన తర్వాత మనం బేరం ఆడొచ్చా? ఎంతవరకు బేరం ఆడొచ్చు తగ్గే దాంట్లో? అసలుకి మాకు 10% పడితే 12%కి ఇస్తాం. మా మార్జిన్ వచ్చేసరికి ఓపెన్గా 2%. మేము ఎక్కడ ఎవరి దగ్గర ఏ వెండర్ దగ్గర కొనకు, డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ యూనిట్ ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి వాలిపోతాం. కొత్త బంగారం కొనుక్కోవటం వల్ల యూజ్ ఏముందంటారు? ఎందుకంటే ఫ్యూచర్లో బంగారం రేట్లు ఎలా ఉంటాయి అసలుకి? ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్తాను, బంగారం ఫ్యూచర్లో 2 లక్షలు అయితే అవుతుంది. కొంతమంది అనలిస్టులు ఏమో తులం 50,000కి వస్తుంది అంటున్నారు. వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా తులం 50,000కి? మన ఏజ్ వెనక్కి ఎట్లా రాదు, బంగారం రేటు కూడా అట్లా వెనక్కి రాదు. మొన్న 15,000 ఉంది, ఇవాళ 12,300 ఉంది. మరి 28 సంవత్సరాలు ఒక కుర్రోడు 100 బ్రాంచెస్ పెట్టాలి బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ అని ఒక డ్రీమ్ పెట్టుకున్నప్పుడు లైఫ్ లో చాలా మిస్ అవుతున్నారు కదా. మన కర్ర పట్టుకునే వయసులో రెస్ట్ తీసుకోవాలి, పరిగెత్తే వయసులో పరిగెత్తాలి. పరిగెత్తే వయసులో బారులు వెనకాల బొబ్బులు వెనకాల తిరుగుతా, కర్ర పట్టుకునే వయసులో పని చేయాలని ఆతృత పడితే ఉపయోగం లేదు. మీరు ఇండస్ట్రీలో మీరు కూడా ఇంత నిలదొక్కొని ఇంత ముందుకొచ్చి ఇంత పెద్ద పెద్ద వాళ్ళని మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారు రోజు, అది అంత ఈజీ కాదు. ఇప్పుడు చాలా మంది మీరు పోడ్కాస్ట్ పెట్టిన తర్వాత యూట్యూబ్ లో చాలా మంది పోడ్కాస్ట్లు చేస్తున్నారు. ఆ విషయం అందరికీ తెలుసు, నాకు తెలుసు, మీకు తెలుసు, చూసే వాళ్ళకి తెలుసు. నాకు కూడా ఏంటంటే ఎవరో ఒకరు పాజిటివ్ గా తీసుకొని నేను చెప్పే కొన్ని మాటలు 4 మాటలైనా కాస్త విని వస్తారేమో అని ఆశ. మన అందరికీ కూడా బంగారం అనేది ఒక భరోసా. మన ఇంట్లో ఉందంటే అదొక ధైర్యం, అంతే. కాలిపోయినా బంగారమే, నడిచినా బంగారమే, మీరు గాల్లోంచి కింద పడేసినా బంగారమే. అందుకే దాన్ని అక్షయ పాత్ర అంటాం. వైజాగ్ ఈ మంత్ 24th ఓపెన్ అని విన్నాను నేను. ఏంటి మీ ధైర్యం ఏంటి అసలు? మరి ఫ్యూచర్ లో ప్రతి ప్రాంతంలో చిన్న విలేజెస్ లో కూడా బిఎన్ఆర్ ఉండాలి అనేది ఒక కోరిక అయితే ఉంది నాకు. ప్రతి ఇంటికి తరుగు తక్కువగా వెళ్ళాలి, వాళ్ళ ఇంట్లో బంగారం పెరగాలి. ఇదే మీ ఫిలాసఫీ? నా ఎజెండా అదే, ఇంకెవరేమనుకున్నా నా ఎజెండా అదే. హాయ్, హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. బంగారం కొనటం అంటే కేవలం నగలు మాత్రమే కొనటం కాదు, మన కూతురు పెళ్లి కోసం దాచుకున్న జ్ఞాపకాలు, మన అమ్మ యొక్క కలలు, కేవలం మన కుటుంబం యొక్క నమ్మకం అని చెప్పుకోవచ్చు. కాకపోతే ఈ నమ్మకం అనేది మోసం అవ్వకుండా చూడాలి అంటే ప్రతి ఒక్క కుటుంబం కూడా చూడాల్సిన పాడ్కాస్ట్ ఇది. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్ అధినేత రోహిత్. సో నమస్తే రోహిత్ గారు. నమస్తే అన్న, ఎలా ఉన్నారు? బాగున్నా అన్న. ఎస్పెషల్లీ విజయవాడ నుంచి బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్ అధినేత రోహిత్ గారిని రమ్మంటానికి కారణం, ఈరోజు బంగారం కొనాలి అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా విజయవాడ వెళ్దాం అంటారు. కానీ విజయవాడలో జరిగే ఎన్నో మోసాల గురించి చాలా తక్కువ మందికి తెలియదు. బట్ నేను మోసాలని చెప్పను, అవకతవకలు కొనే దాంట్లో. ఎందుకంటే ఈరోజు బంగారం
మార్నింగ్ ఉన్న రేటు మధ్యాహ్నం ఉండదు, మధ్యాహ్నం ఉన్న రేటు సాయంత్రానికి ఉండదు. ఆ రేట్ అనేది బంగారపు షాపులో డిసైడ్ చేస్తారా, లేకపోతే ఎలా ఉంటుంది అసలు అది? రేట్ అనేది ఎవరు డిసైడ్ చేసేది కాదు, ఒక మనిషో లేకపోతే ఒక వ్యవస్థతో డిసైడ్ చేసేది కాదు. గోల్డ్ రేట్ అనేది ఇట్ కంప్లీట్లీ డిపెండ్స్ అపాన్ గ్లోబల్ ట్రాన్సాక్షన్స్ అనమాట. దేశాలకి మధ్య జరిగే కొన్ని ఒప్పందాలు, గోల్డ్ అనేది ప్రతి దేశానికి ఎంతో కొంత రిజర్వ్స్ అవసరం. అంటే ఇప్పుడు కరెన్సీ లాగే గోల్డ్ కూడా రిజర్వ్స్ అనేది ప్రతి దేశానికి అవసరం కాబట్టి భారతదేశం కూడా అందులో ఒక వినియోగ దేశం కాబట్టి గోల్డ్ అనేది ఇంపోర్ట్ చేసుకుంటుంది. సో ఇక్కడ ఇంపోర్ట్ చేసుకునే నేపథ్యంలో మెయిన్గా దీనిలో న్యూయార్క్, లండను, చైనాలోని షాంఘై కానీ ఇట్లాంటి ప్రముఖ దేశాల్లోని అగ్ర కంట్రీస్లో ఉండే వీళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటా లేదంటే గోల్డ్ అనేది ట్రాన్సాక్షన్స్ చేసుకుంటూ ఉంటారు. సో వీటికి ఫెడరల్ రిజర్వ్స్ అనేది చాలా అవసరం ప్రతి దేశానికి. మన దేశానికి వచ్చేసరికి ఏమవుతుందంటే ఫెడరల్ రిజర్వ్స్లో ఉన్న మన డాలర్స్ అన్నీ కూడా ఎక్స్పెండిచర్కి ఎక్కువగా గురవుతుంది. సో ఇప్పుడున్న నేపథ్యంలో బంగారం బయట నుంచి ఎక్కువ ఉత్పత్తి ఎక్కువ ఉత్పత్తి ఎవరికి కావాలంటే భారతదేశానికే కావాలి. ఎందుకంటే మీకు కూడా తెలుసు, అందరికీ తెలిసిన విషయం, పెళ్ళిళ్ళు కానీ శుభ కార్యాలు ఏం జరిగినా, ఇంట్లో ఏ చిన్నది జరిగినా బంగారం అనేది లక్ష్మీదేవిని డెఫినెట్గా మనం ఆహ్వానిస్తాం. సో ఈ లక్ష్మీదేవిని కాపాడుకోవడం అనేది మన ధర్మం ఎప్పటి నుంచో వస్తుంది. దీనికి మనకున్న ట్రెడిషన్స్కి ఉన్న ప్రపంచంలో ఎక్కడా లేని బంగారం అంతా మన దేశంలోనే ఉంది. ఓకే, అది మాత్రం వాస్తవం. కనిపించినా కనిపించకపోయినా ఇది మాత్రం నిజమే. ఓకే, ఇప్పుడు భారతదేశానికి ఏమవుతుందంటే 90% వాడకం భారతదేశంలో జరుగుతుంది. మిగతా దేశాలకి ఏంటంటే మనంత వాడకం వాళ్ళు ఉండదు, జస్ట్ రిజర్వ్స్ కోసం పెట్టుకుంటారు వాళ్ళు. ఓకే, ఇప్పుడు మన డాలర్స్ అన్నీ కూడా వాళ్ళకి డాలర్స్లో పే చేయాల్సి వస్తుంది. మన రూపీస్ వీక్ అవుతుంది. మొన్న ప్రధానమంత్రి గారు కూడా మనకి సూచించింది అదే అందరికీ, గోల్డ్ అనేది కొంచెం కంట్రోల్ చేయండి, 1 సంవత్సరం పాటు కొంచెం మీరందరూ కొంచెం కంట్రోల్ చేస్తే మన రూపీ కూడా స్ట్రాంగ్ అవుద్ది. సో తర్వాత కొంచెం హ్యాపీగా మన దేశంలో ఉండే పాత బంగారాన్ని వెలికి తీసి ప్రతి ఇళ్లలో ఉన్న పాత బంగారాన్ని తీసి కొత్త బంగారంగా మార్చుకునే ప్రయత్నం చేయమని మోడీ గారు కానీ. సో ఆయన మెసేజ్ అదే, ఆయన మెసేజ్ అదే, ఇంటెన్షన్ అదే. ఓకే, ఆయన మెసేజ్ మీరు కొనొద్దు అని కాదు, మీరు ఆపండి, ఫంక్షన్లు చేసుకోవద్దు ఇంకా లేదు అని కాదు ఆయన ఉద్దేశం. ఆయన బయట దేశాల మీద మనం డిపెండ్ అయ్యే పరిస్థితి ఇంకా మీద రాకూడదు. ఓకే, సో మన ఇంట్లో ఉన్న బంగారాన్నే తీసి మార్చుకొని వాడుకోండి అనే పద్ధతిలోనే ఆయన మనందరికీ కూడా మెసేజ్ ఇచ్చారు. ఆ మెసేజ్ మాకు అలా అర్థం కాలేదు అసలు. బంగారమే కొనొద్దు అన్నారు ఏంటి మోడీ గారు, కొనకుండా ఉందాం అని. ఎందుకంటే నేను బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్ విజయవాడకు వచ్చి షాపింగ్ చేసినప్పుడు కూడా మోడీ గారు ఒక 3 days బిఫోర్ స్టేట్మెంట్ ఇచ్చిన్నారు, 3 days ఆఫ్టర్, బట్ రిలీజ్ అయింది 3 days ఆఫ్టర్ అయింది ఆ ఎపిసోడ్ కూడా. ప్రతి ఒక్కళ్ళు కింద కామెంట్ చేశారు, మోడీ గారు బంగారం కొనొద్దంటే రోషన్ గారు మీరు ఒక విలువైన జర్నలిస్ట్, మీరు వెళ్ళి బంగారం కొన్నారు ఏంటి అని కూడా నాకు అర్థం కాలేదు. అంటే పాత బంగారం వేసి కొత్త బంగారం తీసుకోవచ్చు, పాత బంగారం మెసేజ్. అవును, అంటే మీరు అన్నట్లుగా భారతదేశంలోనే ఎక్కడ లేని అంత బంగారం ఇక్కడే ఉందని చెప్తున్నారు కాబట్టి ఆయన బంగారం కొనొద్దు, కొత్త బంగారం కొనొద్దు అనే నేపథ్యంలో చెప్పినట్లుగా మనకు అనిపిస్తుంది కానీ ఉన్న బంగారాన్ని మార్చుకోవద్దని ఆయన చెప్పలేదు. ఓకే, కానీ రోహిత్ గారు మీరు, ఇఫ్ యూ డోంట్ మైండ్ కెన్ ఐ ఆస్క్ 1 question? మీరు జెన్జీ కిడ్ అని నేను విన్నా, 27-28 సంవత్సరాలు ఉంటాయి, బిలో 30 జెన్జీ కిడ్సే కదా. కానీ ఈ ఏజ్లో వాళ్ళు పబ్బుల గురించి, క్లబ్బుల గురించి, అమ్మాయిల గురించి, లేకపోతే టూర్స్ గురించి, లేకపోతే ఆ దేశం వెళ్దాం, ఈ దేశం వెళ్దాం, లైఫ్ ఎంజాయ్ చేద్దాం, కార్లు కొందాం, బంగ్లాలు కొందాం, ఇలా ఉంటుంది థాట్స్. కానీ మీరు 28 సంవత్సరాలకి దాదాపు 10,000 కోట్ల సామ్రాజ్యాన్ని సృష్టించారు బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్తో. ఎక్కించుకున్నారా ఏంటి అసలు? ఇప్పుడున్న జెన్జీ కిడ్స్కి చాలా మందికి చాలా ఇంపార్టెంట్ మీరు చెప్పే ఆన్సర్ కూడా. జనరల్గా జెన్జీ కిడ్స్ అంటే మీరు అన్నట్టు 30 years బిలో ఉన్న వాళ్ళందరూ జెన్జీ కిడ్స్ అయింటే, మా ఫాదర్ అందరూ వాళ్ళ ఫాదర్స్ అందరూ ఏ జనరేషన్కి వస్తారో నాకు తెలియదు. కాకపోతే నేను చిన్నప్పటి నుంచి నేను పెరిగిన వాతావరణం వేరు. జనరల్గా నేను కూడా మీలాగే ఒక అగ్రికల్చర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళం మేము కూడా. చిన్నప్పుడు ఏంటంటే మా ఫాదర్ని నేను చాలా తక్కువ టైం చూసేవాడిని. పొద్దున నేను లెగిచేసరికి ఆయన ఉండరు, నైట్ నేను పడుకునేసరికి ఆయన ఎప్పటికో వస్తారు. సో ఆల్మోస్ట్ ఆయన వర్క్ చేయటమే ఎక్కువగా ఉండేది. ఓకే, అంటే చిన్నప్పటి నుంచి కూడా నేను అది చూస్తూ ఉన్నాను. తర్వాత కూడా మా ఫ్యామిలీ సిచ్యువేషన్స్ నాకు అర్థమైనాయి.
సో మా ఫ్యామిలీలో కూడా ఏంటంటే మెయిన్గా మా కుటుంబంలో వచ్చేసరికి మా పరిస్థితులన్నీ కూడా అప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉండే పరిస్థితుల్లోనే ఉన్నాయి. మా ఫాదర్ ఎప్పుడు నాకు ఒక మాట చెప్తా ఉండేవాళ్ళు, మనం జీవితంలో కనీసం ఒక్కళ్ళైనా కానీ ముందుకెళ్ళి ఒక మార్క్ అనేది మనం వెయ్యాలి, 10 మందికి ఆదర్శంగా ఉండాలి, చాలా మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలా, ఏదో ఒకటి సాధించాలనే ఒక మెసేజ్ ఎప్పుడు ఇస్తూ ఉండేవాళ్ళు. సో ఒక్కడితో స్టార్ట్ అయింది బిఎన్ఆర్? ఒక్కడితోనే స్టార్ట్ అయింది. మీ నాన్నగారు హోల్సేల్గా అన్ని షాపులకి వెళ్ళి బంగారం వేసి వస్తుంటారా, బిల్స్ కలెక్ట్ చేసుకోవటం? ఆయన జర్నీ కూడా అంత సులభం కాదన్న, ఎందుకంటే బంగారం అంటేనే నమ్మకం. అసలు ఫస్ట్ మన బంగారం ఈ ఫీల్డ్లో, ఈ జ్యువెలరీ ఫీల్డ్లో ఫస్ట్ ఒక మనిషిని నమ్మాలి అంటే చాలా 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 బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసుకుంటారు. ఆ రోజుల్లో ఏంటంటే నమ్మకమే పనిచేసింది. ఆయన ఒక బిస్కెట్ ఆ రోజుల్లో ఏదో ఒక ఆస్తినో లేకపోతే ఇంకోటో తాకట్టు పెట్టి ఒక బిస్కెట్ తీసుకొని దాన్ని ఆర్నమెంట్గా మార్చుకొని షోరూమ్కి చిన్న ఫస్ట్ ఆయన నమ్మలేదు. చాలా ఒక 2-3 షాపులు అయితే వద్దు, మాకు ఇప్పుడేం వద్దు, మేమేం కొనము అనేటట్టుగానే ఉన్నారు. ఆయన మళ్ళీ మా ఊర్లో, సొంత ఊర్లో అయితే నా మీద అందరూ డౌట్ పడుతున్నారని చెప్పి బయట ఊరికి వెళ్ళి అక్కడ వాళ్ళందరికీ క్వాలిటీగా బంగారం ఇచ్చి ప్రతి షోరూమ్కి బంగారం ఇచ్చుకుంటా అప్పుడు పల్లెటూరులో చిన్న షాపులు, ఇట్లా ఇప్పుడులాగా పెద్దవి కాదు, టైర్ 2 సిటీస్లో, టైర్ 2 విలేజెస్లో చిన్న షాపులకి ఈయన వెళ్ళి చిన్న ఐటమ్స్ జ్యువెలరీని సప్లై చేసుకుంటూ వచ్చేవాళ్ళు. ఓకే. సో యాక్చువల్గా నేను ఎక్కువ గమనించింది ఏంటంటే గోల్డ్ షాపుల దగ్గర పెద్ద బోర్డులు పెట్టేస్తారనమాట. ఏమని? తరుగు లేదు, మజూరీ లేదు, సో ఫ్రీ మేకింగ్ ఛార్జెస్ అని రకరకాలుగా పెట్టి ఉంటుంది. ఇదంతా నిజంగా ఇస్తారా షాపుల వాళ్ళు, లేకపోతే ఇది కూడా ఒక పబ్లిసిటీ స్టంట్ అని చెప్పుకోవచ్చు? అసలుకి మార్కెటింగ్ కోసమే చేస్తున్నారు అసలుకి? అంటే జనాన్ని లోపలికి వచ్చే వరకే ఒక తీరు ఉంటుంది, వచ్చిన తర్వాత బిల్లింగ్లో ఇంకో తీరు ఉంటుందని నేను విన్నాను. ఇజ్ ఇట్ రైట్? ఎక్కువ విజయవాడలో చూశాను నేను ఇది. విజయవాడ అనేది ఫస్ట్ నుంచి కూడా వాణిజ్య రాజధాని అయిపోయింది. అందరికి టార్గెట్ విజయవాడ మీద కంపల్సరీగా ఉంటుంది. ఎందుకంటే బంగారం కొనాలనుకున్న వాళ్ళందరూ బయట ఊర్ల నుంచి విజయవాడకి బాగా వస్తారు. సో విజయవాడ ఫస్ట్ నుంచి గోల్డ్ మార్కెట్కి కూడా మంచి హబ్ అనమాట. సో విజయవాడలో ఏమవుతుందంటే, విజయవాడని కాదు ఏ ఊర్లో అయినా ఎక్కడైనా ఈ ఆఫర్స్ అనేది జనరల్గా అందరూ పెడుతుంటారు. ఈ ఆఫర్స్ ఎందుకు పెడతారంటే తరుగు లేదు, మజూరీ లేదు అనేది కాన్సెప్ట్తో పెట్టారనుకోండి. తరుగు లేదు అనే దాన్ని మనం ఎప్పుడు నమ్మకూడదు. మేకింగ్ ఛార్జెస్ లేదు అంటే అది ఓకే, వేస్టేజ్ లేదు, వేస్టేజ్ కూడా జీరోనే అంటే కనుక సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ దాట్. అవునా? సంథింగ్ మైట్ బి హ్యాపెనింగ్. ఓకే. అంటే ఎక్కువ బంగారం తక్కువ రేటుకి ఇస్తున్నాడు అంటే కాపర్ ఎక్కువ కలుపుతున్నారు, సిల్వర్ ఎక్కువ కలుపుతున్నారు, లేకపోతే జింక్ ఎక్కువ కలుపుతున్నారు అనుకోవచ్చా? కాపర్ ఎక్కువ కలుపుతున్నారు అనేది లేదులే అన్న. ఇప్పుడు అంతా హాల్ మార్కింగ్ సిస్టము, HOID అన్నీ వచ్చేసినాయి. ఈ రోజుల్లో ఎవరు బంగారాన్ని కొంచెం ఎక్కువ పెంచడం, తగ్గించడం క్వాలిటీలో ఇట్లాంటివి ఏం చేయరు. కానీ అంత మరీ జీరో మేకింగ్, జీరో తరుగు అన్నారంటే కనుక ఎక్కడో అది డెడ్ ఐటమ్ అయినా అయి ఉండాలి, పాత బంగారం ఎప్పుడైనా వాళ్ళకి మూవబుల్ అయినా అవ్వకపోయి ఉండాలి, లేదంటే ఆ బంగారంలో వెయిట్ మేనేజ్మెంట్ అయినా ఏదో జరిగి ఉండొచ్చు. అలా చేయొచ్చా? వెయిట్ మేనేజ్మెంట్ అనేది పూర్వం చెప్తుండే ఊర్లలో తక్కెళ్ళ కింద చింతపండు పెడతారంటే ఇటు పక్క ఎక్కువ ఉండాలి వెయిట్ కని. బంగారంలో ఏమైనా పెడతారా లోపలికి? బంగారంలో ఏం పెట్టరన్నా. ఇప్పుడు మీకు పేరు మోసిన బ్రాండ్ లేదన్నా కానీ, చరిత్ర ఉన్న ఏ షాపులైనా కానీ ఏది కూడా ఎప్పుడు ఎవ్వరు అలా చెయ్యరు. ఓకే. కాకపోతే కొంతమంది వల్ల ఇది అందరి మీద ఇంపాక్ట్ పడుతుంది. ఓకే. అంతే తప్పితే ఇది ఒక చిన్న మచ్చ పేపర్ మీద పడ్డ పేపర్ అంతా డిస్టర్బ్ అవుద్ది కదా, వైట్ పేపర్ కూడా. ఇది కూడా అలాంటిదే. ఏంటి అసలు ఈ తరుగు అంటే ఏంటి, మజూరీ అంటే ఏంటి అసలుకి? అన్న తరుగు అంటే జనరల్గా మన వాడుక భాషలో వేస్టేజ్ అంటే వాల్యూ ఎడిషన్ అంటాం మనం. వేస్టేజ్ అంటే ఇప్పుడు మనం ఒక ఇల్లు కడుతున్నాం, ఓపెన్ గా చెప్పవచ్చు మీరు, ప్రాబ్లం లేదు. వేస్టేజ్ తులానికి ఇంకొక తులం అంటే ఒక 8 గ్రాములకి ఏదో 1 గ్రాము 2 గ్రాములు ఎక్స్ట్రా బిల్ వేస్తారు కదా, అదేనా ఇది? ఎక్స్ట్రా బిల్ అనకూడదు మనం. అది వేస్టేజ్ అనేది ఏంటంటే జనరల్గా కూలీ అనమాట. అంటే ఇప్పుడు మన వర్కర్స్ ఉంటారు, ఈ పని చేసే వాళ్ళు అందరూ ఉంటారు. ఇప్పుడు ఒక వస్తువు తయారు చేయాలంటే మినిమం 10 రోజుల నుంచి 15 రోజులు టైం పడుతుంది. ఇప్పుడు స్టోన్ సెట్టింగ్ ఒకరు చేయాలా, ఘాట్ వర్క్ అనేది ఒకటి ఉంటుంది, ఘాట్ వర్క్ ఒకరు చేయాలా, మళ్ళీ పాలిష్ ఒకరు చేయాలా, బఫింగ్ ఒకరు చేయాలా. ఈ
చేసే అన్ని కూడా ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క డివిజన్లో ఉంటారు. ఓకే 1% ఒకళ్ళు తీసుకుంటారు. మళ్ళీ పాలిష్ రోడ్ వచ్చేసరికి దానిలో మళ్ళీ తరుగు అంటే ఇదే వేస్టేజ్ ఒక 2% 1% తీసుకుంటాడు. ఓకే అలా ఒక 5గురు చేసిన పనిని యావరేజ్గా చేస్తే మినిమం తరుగు అనేది అవుద్ది. ఓకే దాని మీద మళ్ళీ మనకి జ్యువెలరీ షోరూమ్స్లో వచ్చేసరికి వాళ్ళ ఖర్చులో వాళ్ళ మెయింటెనెన్స్లో వాళ్ళ ప్రాఫిట్స్ మినిమం మార్జిన్స్ వేసుకొని మొత్తం అంతా కలిపి దానికి వేస్టేజ్ అనేది ఒకటి యాడ్ అవుద్ది. ఓకే దాని పేరే మేకింగ్ ఛార్జెస్. దాని పేరే మేకింగ్ ఛార్జెస్. మేకింగ్ ఛార్జెస్ అనేది మళ్ళీ అదనంగా వేస్తున్నారు. ఇప్పుడు తరుగు అనేది ఓన్లీ వేస్టేజ్. ఓకే అంటే బంగారానికి బంగారం కలుపుతున్నాం, వెయిట్ టు వెయిట్ కలుపుతున్నాం. ఓకే మేకింగ్ ఛార్జ్ అనేది గ్రామ్కి వచ్చేసరికి రూపీ కలుపుతున్నాం. ఓకే ఇప్పుడు యాక్చువల్గా గ్రామ్కి వచ్చేసరికి రూపీ కలపటం అనేది ఈ రోజుల్లో అయితే లేదు ఎక్కడా కూడా. సో మజూరి అంటే మజూరి అంటే మేకింగ్ అన్న, మేకింగ్. సో తరుగు అన్న అదే, తరుగు అంటే వెయిట్ బంగారానికి తూకం కలపటం, తూకం పర్సంటేజ్. ఓకే కరెక్ట్ గా చెప్పాలంటే ఇప్పుడు 6% 10% మనం కలుపుతుంటాం కదా, అది తరుగు. 91.6 అంతే కదా, 916 916 అదే 91.6%. అది బంగారం ఉంటుంది 22 క్యారెట్. వాట్ అబౌట్ దట్ 8.6లో అసలు ఏముంటుంది? ఇంకా 8.6లో కాపర్ ఉంటుంది. కాపర్ కాకుండా సిల్వర్ కూడా యాడ్ చేస్తారు. అంటే కాపర్ తో పాటు సిల్వర్ కాదు, కాపర్ యాడ్ చేయొచ్చు, సిల్వర్ యాడ్ చేయొచ్చు, జింక్ కానీ అట్లా. ఓకే ఐటమ్ అంటే ఇప్పుడు జ్యువెలరీ తయారు చేస్తాము, సపోజ్ ఒక వడ్డానమే తయారు చేస్తున్నాం అనుకోండి. వడ్డానం మనం మెల్టింగ్ ఎంత పెట్టాలి, ప్యూరిటీ 916 పెట్టాలి. 916 పెడితే 916 బంగారం మనం దానిలో పెడితే అది పాస్ అయ్యే దగ్గరికి టెస్టింగ్ కానీ ప్యూరిటీ కానీ వచ్చేది 91 వస్తుంది. 916 పెడితే 91 వస్తుంది. ఓకే 92 పెట్టాలా, 92 పెట్టాలి. 92% పెడితేనే 916 అనే మార్క్ దాటిద్ది. ఓకే 916 పెడితే 91 వస్తుంది, పాస్ అవ్వదు. ఓకే సో ఎక్కడైనా కానీ ఎవరైనా 92 పెట్టాలి. ఓకే 92% బంగారం పెడితే 916 పాస్ అవుద్ది. ఓకే సో ఇక్కడ మిగతా 8% అనేది ఆ యొక్క ఆభరణానికి ఏ మెటల్ అయితే ఈజీగా దాన్ని అడాప్ట్ చేసుకుంటుంది అనేది ఇంపార్టెంట్. ఓ సో ప్యూర్ 24 క్యారెట్ బంగారంతో చేయలేము ఆర్నమెంట్ని? చెయ్యలేము, చేయకూడదు కూడా. ఎందుకని? ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్, మనం ఇప్పుడు ఏదన్నా కానీ మనం అచ్చంగా ప్యూర్ పాలు తాగితే ఎట్లా అయితే మన బాడీలో కొన్ని చేంజెస్ వస్తాయో, కొద్దో గొప్ప పెద్దోళ్ళు చెప్పేది కూడా ఏంటంటే 90% 80% పాలల్లో కనీసం 10% నీళ్లు కలుపుకొని తాగాల, అది పెద్దోళ్ళు చెప్పేది. అట్లానే బంగారం కూడా. ఓకే జనరల్గా 24 క్యారెట్ అనేది బిస్కెట్ 999, దానిలో ఇప్పుడు దాన్ని తయారు గోల్డ్, ప్యూర్ గోల్డ్ అంతే 100% గోల్డ్, ఇంకా 1000% గోల్డ్. ఓకే అది ఏమైంది, గోల్డ్ స్వభావం ఏంటంటే సాఫ్ట్నెస్. మీరు ఆభరణం చేస్తే మీరు దాన్ని కొనుక్కొని ఇంటికి తీసుకెళ్ళి అది ఇరిగిపోద్ది. ఓకే చాలా సాఫ్ట్ ఉంటుంది. అవును, కొంచెం థిక్నెస్ ఎక్కువ పెట్టి చేయించుకుంటాను నేను. ఎంత థిక్నెస్ పెట్టినా ఇప్పుడు మీరంటే డబ్బు ఉందండి, మీరంటే డబ్బు ఉంది చేయగలరు, పాపం సామాన్య ప్రజలు చేయలేరు. మీకు డబ్బు కావాలి కాబట్టి 916. మాకు డబ్బు కావాలని చేయట్లేదు, ఓకే ఒక స్టాండర్డ్స్ కావాలి. కస్టమర్ కి తరతరాలుగా వెళ్ళాలంటే 100% దానిలో 8% అట్లీస్ట్ మన కాపర్ కానీ సిల్వర్ కానీ దానిలో యాడ్ చేస్తేనే ఆ స్ట్రెంగ్త్ అనేది బిల్డ్ అవుద్ది. ఓకే అది స్ట్రాంగ్ అవుద్ది, ఓకే బ్రేక్ అవ్వకుండా ఉంటుంది. సో ఎక్కువ ఏం కలుపుతారు? కాపర్ ఎక్కువ కలుపుతారా? కాపర్ ఎక్కువ కలుపుతారు జనరల్ గా, ఎక్కువ కాపర్ కలుపుతారు. సిల్వర్ కూడా కలుపుతారు, సిల్వర్ కూడా కొన్ని వర్క్మెన్షిప్స్ కి కలుపుతారు. ఓకే కానీ ఎక్కువ ఇప్పుడు రూరల్ ఏరియాలలో నేను గమనించింది ఏంటి అంటే, ఒక ఆర్నమెంట్ ఏది తీసుకున్నా కానీ వితిన్ 1 year 2 yearsలో ఎక్కువ తెల్లగా వచ్చేస్తుంటుంది, పాపం చాలా తెల్లగా వస్తుంటుంది. అంటే వాడు ఎక్కువ కాపర్ కలుపుతున్నాడా, జింక్ కలుపుతున్నాడా, సిల్వర్ కలుపుతున్నాడా, అసలు 916 కాదా, కానీ దాని మీద ఆల్మార్క్ 916 అని ఉంటుంది. అది ఎక్కడ మోసం జరుగుతుంది అసలుకి? ఇప్పుడు కొన్ని ఐటమ్స్ అంటే జనరల్గా జ్యువెలరీలో చాలా రకాల ఆర్నమెంట్స్ ఉంటాయి. ఇప్పుడు మనం ప్లెయిన్ గోల్డ్ తీసుకుంటే అది ఎన్ని సంవత్సరాలైనా అది తెల్లగా అవ్వటం అనేది జరగదు. ఓకే ఏదన్నా పర్ఫ్యూమ్స్ కానీ ఏమన్నా పడితే ఆ రంగు మారచ్చు, దాని స్వభావం గోల్డ్ మారదు. ఓకే రంగు మారచ్చు ఎందుకంటే అది జస్ట్ పాలిష్ కాబట్టి. ఇప్పుడు కొన్ని వ్యాక్స్తో కూడిన ఐటమ్స్ ఉంటాయి, కుందన్ జ్యువెలరీ కానీ పోల్కి కానీ ఇలాంటి వర్క్మెన్షిప్స్తో ఉన్న జ్యువెలరీకి దానికి ఏదన్నా దాని పడని మెటల్ దానికి దరిచేరితే కంపల్సరీగా అది రంగు మారిద్ది. ఇవి రీజన్స్ ఉంటాయి జనరల్గా. ఇవి కాక ఇంకా ఏదన్నా ప్లెయిన్ గోల్డ్లో మీరు అన్నట్టు ఏదన్నా మరీ అంత తేడాగా వచ్చిందంటే మాత్రం కంపల్సరీగా వాళ్ళు తేడా చేసినట్టే.
చాలా మోసాలు చూసుంటారు కదా మీరు అంటే ఇప్పుడు మేము షాపుల దగ్గర కొనేటప్పుడు మాకు జరిగేది ఒక మోసం, మీరు ఇంకెక్కడి నుంచో కొంటారు కాబట్టి మీకు జరిగే మోసాలు కూడా చాలానే ఉంటాయి. అలా మీరు చూసిన బిగ్గెస్ట్ స్కామ్ అంటే గోల్డ్లో ఏంటి? మీరు కొన్ని వందల కేజీలు కొంటుంటారు కాబట్టి ఇప్పుడు ఒక చిన్న వస్తువు కొనేటప్పుడే మేము 100 సార్లు చెక్ చేసుకుంటాం. అవును. అటు తిప్పి ఇటు తిప్పి హాల్ మార్క్ ఉందా, అసలు 916 కాదా, మిషన్లో చెక్ చేయించుకుంటాం. తీసుకునేటప్పుడు బిల్లింగ్ కాడ చాలా క్లియర్గా అన్నీ చెక్ చేసుకుంటాం. బట్ మీరు వందల కేజీలుగా ఉంటారు కదా, ఆ వచ్చే దాంట్లో అసలు మీరు ఎలా ఐడెంటిఫై చేస్తారు ఇది ప్యూర్ గోల్డా కాదా అని? అసలుకి షాపులు వాళ్ళు నా పాత రోజుల్లో వచ్చేసరికి సిస్టమ్ వేరేగా ఉంది. మ్. కానీ ఇప్పుడు ఈ టైంలో ఈ జనరేషన్లో వచ్చేసరికి మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి మాకు బ్యాక్ ఎండ్ ఆఫీస్లో స్టాక్ వచ్చేదాకా ప్రతిదీ కూడా ఒక ప్రొసీడ్యూర్ ప్రకారం జరిగింది. ఓకే. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ స్టేజెస్లో వచ్చేటప్పుడు ఏంటంటే వర్కర్స్ చేసేటప్పుడు కానీ స్టోన్స్ కానీ దాని క్వాలిటీ కానీ క్యూసీ చెకింగ్ ఎవ్రీథింగ్ చాలా ట్రాన్స్పరెంట్గా జరిగింది. దానికి తగ్గ మెషినరీస్, దానికి తగ్గ టెస్టింగ్ మెషిన్స్ అన్నీ ఉంటాయి. క్యారెటేజ్ మెషిన్స్ కూడా ఉంటాయి. ఓకే. ఒక సెఫైర్ కానీ ఒక ఎమరాల్డ్ కానీ ఒక రూబీ కానీ స్టోన్ ఉంది అంటే అది రియలా ఫేకా అనేది కూడా టెస్ట్ చేసే ఫిట్టింగ్ చేస్తారు. ఓకే. సో ఈ రిప్యూటెడ్ బ్రాండ్స్ అన్నీ కూడా ఒక క్వాలిటీ వెండర్స్ దగ్గర, ఒక క్వాలిటీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ దగ్గర నుంచే ఉత్పత్తి చేసుకుంటాయి. అట్లాంటి ప్లేసుల నుంచి వచ్చే ఏ ఐటమ్ అయినా ఏదైనా కానీ అసలు ఎక్కడ కూడా ఛాన్స్ ఉండదు. మా దగ్గరికి స్టాక్ వచ్చినప్పుడు, రిటైల్ కౌంటర్ దగ్గరికి స్టాక్ వచ్చినప్పుడు కంపల్సరీగా మా దగ్గర బ్యాక్ ఎండ్ డిపార్ట్మెంట్లో ఇమీడియట్గా జ్యువెలరీ రాగానే దానిలో ఫస్ట్ ఎన్ని స్టోన్స్ ఉన్నాయి కౌంట్ చేస్తాం. ఎన్ని స్టోన్స్ ఉన్నాయి, రూబీస్ ఎన్ని ఉన్నాయి, సీజెట్స్ ఎన్ని ఉన్నాయి, ఎమరాల్డ్ ఎన్ని ఉన్నాయి, పర్ల్స్ ఎన్ని ఉన్నాయి, అలా ప్రతి దానికి అన్ని ఒలుస్తాం. ఫస్ట్ స్టోన్స్ అన్ని కౌంట్ చేసి స్టోన్స్ అన్ని మనకు వచ్చిన వెయిట్ కి స్టోన్ వెయిట్ కి మొత్తం మ్యాచ్ అయిందా లేదా ఫస్ట్ క్యారెటేజ్ మిషన్ చెక్ చేస్తాం. దాని తర్వాత నెట్ వెయిట్ చెక్ చేస్తాం. నెట్ గోల్డ్ వచ్చేసరికి మేము ఒక ఐటమ్ కంపల్సరీగా మెల్ట్ చేస్తాం. ఏ బాక్స్ నుంచి, ఏ వెండర్ నుంచి, ఏ మ్యానుఫ్యాక్చర్ నుంచి ఐటమ్ వచ్చినా కంపల్సరీగా ర్యాండమ్గా ఒక ఐటమ్ తీసుకొని, ఒక జ్యువెలరీ తీసుకొని దాన్ని కంపల్సరీగా మెల్ట్ చేస్తాం. మళ్ళీ మెల్ట్ చేస్తాం. ఓకే. మెల్ట్ చేసేసి దాని టెస్టింగ్, ప్యూరిటీ, అది ముద్దయ్యి కరిగి ముద్దయ్యేదాకా దాన్ని కరిగిచ్చేసి కంపల్సరీగా టెస్టింగ్ చేసేస్తాం. దాన్ని మళ్ళీ ఇంకొక 2 థర్డ్ పార్టీ ఇంకొక 2 దగ్గర టెస్ట్ చేస్తాం. ఇంత ప్రాసెస్ ఉంటుందా? ఇంత ప్రాసెస్ చేస్తేనే ఇన్ని సంవత్సరాల నమ్మకం, జనాలు మా మీద పెట్టుకున్న నమ్మకం నిలబడింది. ఓకే. ఎందుకంటే మేము ఆర్నమెంట్ అంటే దానికి ఎన్ని స్టోన్స్ ఉంటాయో మీరు చెప్పినట్లు ఎన్ని ఓపెన్ చేసి చూడలేం కదా. చూడలేరు. తర్వాత ఎప్పుడు ఆ ఆర్నమెంట్ చేంజ్ చేసేటప్పుడు కానీ దాని బతుకు తెలుస్తుంది. అవును. అదేంటి ఇది మాకు 100 grams అని ఇచ్చాడు, అన్ని వలిసిన తర్వాత 70 grams ఉందని ఆశ్చర్యపోయే షాప్స్ లో ఉన్నాయి. 100% ఉంది. 100% అలా జరుగుతున్నాయి కూడా. ఓకే. ఇప్పుడు మెయిన్గా మనం జాగ్రత్తగా ఉండాల్సింది ఎక్కడంటే, ఎవరైనా కానీ కొనేటప్పుడు ఫస్ట్ మనం ఒక షోరూమ్కి వెళ్తున్నామంటే ఫస్ట్ దాని రిప్యుటేషన్ మనం చూసుకోవాలి. ఓకే. అసలు వీళ్ళు కరెక్ట్గా మనకి ఇంతకుముందు ఈ బ్రాండ్ లెగసీ ఏంటి ఫస్ట్ అది చూసుకోవాలి. ఇంకోటి ఏంటంటే షోరూంలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళ దగ్గర HUID కోడ్ ఉందా లేదా. అంటే ఏంటి? హాల్ మార్క్ యునిక్ ఐడెంటిటీ సర్టిఫైడ్ కోడ్. అది సెంట్రల్ గవర్నమెంట్ మనకి రీసెంట్గా ఇంప్లిమెంట్ చేసింది. ఒకప్పుడు ఓన్లీ 916 హాల్ మార్క్ ట్రయాంగిల్ షేప్ వేసి BIS స్టాండర్డ్ సింబల్ వేసేసి ఇచ్చేసేది. ఓకే. అది కాదు. కంపల్సరీగా మనం పర్చేస్ చేసినప్పుడు ఇన్వాయిస్లో ఉన్న HUID కోడ్ మన జ్యువెలరీ కోడ్ మ్యాచ్ అవ్వాలి. HUID కోడ్ సంబంధించిన వెబ్సైట్ ఆన్లైన్లో ఉంటుంది. ప్రతి ఉంగరం వెనకాల, ప్రతి వడ్డానం వెనకాల, ఏ ఐటమ్ వెనకాలైనా HUID కోడ్ ఉంటుంది. అది మన కస్టమర్స్ ఏం చేయాలంటే ప్రతి ఒక్కళ్ళు వెబ్సైట్కి వెళ్ళి HUID కోడ్ నెంబర్ నొక్కితే ఐటమ్ ఫోటో అండ్ వెయిట్ వస్తుంది. ఓకే. అది గైటెక్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే వెబ్సైట్. అది అర్థమైంది. అందులో ఇది కరెక్ట్గా మ్యాచ్ అయితే ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. బట్ మీరు చెప్పేదాన్ని బట్టి హాల్ మార్క్ సింబల్ ఉండి 916 అని ఉండి BIS ఏదో చెప్పారు కదా, అది ఉన్నా కానీ ఫేక్ హాల్ మార్క్, ఫేక్ 916 వేసిన కంపెనీస్, గోల్డ్ షాపులు కూడా ఉన్నాయి. ఈ మధ్య నేను కొన్ని చూశాను కూడా. ఉన్నాయి. మరి అప్పుడు జనం మీరు అన్నట్లుగానే దీని గురించి ఎవరికి తెలియదు కూడా. అవును, తెలియదు. మీరు చెప్పింది తెలియదు. సో బిల్లింగ్లో కరెక్ట్గా అది మీరు అందరూ చెక్ చేసుకోండి. రోహిత్ గారు ఏదైతే చెప్పారో BIS HUID. ఓకే. సో అది మీరు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే దానికి కోడ్, ప్రతి ఆర్నమెంట్ వెనకాల HUID కోడ్ ఉంటుంది. ఆ HUID కోడ్ ఉంటేనే అది మనం కొనే ప్రాసెస్ కరెక్ట్గా ఉందని దాని అర్థం.
నిజంగా ఎన్ని రోజుల జనం అందరూ ఓన్లీ 916 హాల్ మార్క్. హాల్ మార్క్ అంతే. ఇప్పుడు మనం ఒక వస్తువు కొందాము అంటే ఫస్ట్ చెక్ చేసేది ఈవెన్ నేను కూడా. ఓకే 916 ఉందా లేదా, ఆ షాప్ వాడి పేరు ఉందా లేదా, సో ఇది 916 అంతే. సో దీంట్లో కాపర్ ఎంత ఉందో, జింక్ ఎంత ఉందో, సిల్వర్ ఎంత ఉందో నాకు తెలియదు. దీంట్లో 20% ఉండొచ్చు, 30% ఉండొచ్చు, 50% ఉండొచ్చు. అవును. ఒకసారి గోల్డ్ చూసి చెప్తారా మీరు, ఎంత ఉందో చెప్పగలరా మీరు ఊరికే? మీ దాని మీద హాల్ మార్క్ ఉందన్న, హెచ్ఐడి కోడ్ లేదు, కానీ ఇది 916. ఎట్లా చెప్పారు? బికాజ్ నేను కొంచెం దీన్ని నొక్కి చూసాను, వంకర పోయిందని ఫీల్ అవద్దు. నొక్కితే వంగిద్దా? ఎప్పుడైనా మనకు ఒకటే గుర్తు, ఎప్పుడైనా ఒక ఆభరణాన్ని మనం పట్టుకున్నామంటే దాని మృదు స్వభావం మన చేతికి అర్థమవుతుంది. ఓకే, కొంచెం దాన్ని అలా ప్రెస్ చేసి చూస్తే దాన్ని ఎప్పుడైనా ఐటమ్ అంటే జ్యువెలరీ ఏదన్నా కానీ పైన ఫినిషింగ్ చూడొద్దు, బ్యాక్ సైడ్ తిప్పి చూడండి. బ్యాక్ సైడ్ తిప్పి చూస్తే, బ్యాక్ సైడ్ చూస్తే మీకు ఈ లోపల ఉండే లేయర్ అంతా కూడా, మీరు ఎన్ని రోజులు ఇప్పుడు ఈ ఉంగరాన్ని మీరు 1 సంవత్సరం నుంచి పెట్టుకున్నారు కానీ దీనికి ఎక్కడా కూడా రంగు మారలేదు, అలా కలర్ మారకూడదు. ఫస్ట్ పాయింట్. ఓకే, మనం అంతా పైన చూస్తాం, లోపల చూడాలి యాక్చువల్గా ఉంగరం కూడా, ఈవెన్ బ్యాంగిల్స్ కూడా, ఏదైనా ఓకే, ఏ ఐటమ్ అయినా, ఏ జ్యువెలరీ అయినా. అంటే కొంతమంది పెళ్లిళ్ళకి వేసుకునేది ఎప్పుడో వేస్తారు, అవేం పెద్ద తేడా ఉండదు. మెయిన్ గా ఇట్లా ఉంగరాలు, చైన్స్, బ్రాస్లెట్స్, ఇట్లాంటి కడాస్, ఇట్లాంటి ఎప్పుడైనా బ్యాక్ సైడ్ లోపల చూసుకోండి, 1 సంవత్సరం తర్వాత, 2 సంవత్సరాల తర్వాత. ఓకే, మీకు అంతగా ఒక గుడ్డిగా మీరు లెక్కేసుకోవాలంటే. ఓకే, సో కొంచెం కలర్ చేంజ్ అయినా కానీ ఎక్కువ కాపర్ ఉన్నట్టే. కాపర్ కాదన్న, కల్తీ ఉన్నట్టు. సో ఇప్పుడు మీరు వేసుకున్న రింగ్ చేతికి ఎప్పటి నుంచి వేసుకుంటున్నారు? నేను రింగ్ లేదు కదా, అది ఇది ఆల్మోస్ట్ నేను ఒక 5 years నుంచి చేసుకున్నాను. ఒకసారి ఓపెన్ చేయండి, నేను టెస్ట్ చేస్తా ఇప్పుడు. మీరా దాన్ని వంచొద్దన్న. సో బిఎన్ఆర్ అయితే అవును, బిఎన్ఆర్ సింబాలిక్ గా, బిఎన్ఆర్ సెంటిమెంట్ గా. బిఎన్ఆర్ అంటే ఏంటండి? బాపిరెడ్డి నాగిరెడ్డి, మీ నాన్నగారి పేరు. నాన్నగారి పేరు. దీంట్లో ఎంత వెయిట్ ఉంది? దీంట్లో కాపర్ ఎక్కువ కలుపుకున్నారా షాప్ మీద అని? అది వెయిట్ ఎక్కువ ఉంటుంది అన్న, అంతే. కాపర్ అయితే అందరిలాగే ఉంటుంది. ఓకే, నేను తిన్న తర్వాతే నేను టెస్ట్ చేసి దాంట్లో అది బాగుందంటేనే మా కస్టమర్స్కి ఇస్తా. మీ దానికి అసలు 916 ఎక్కడ లేదండి సింబల్. 100% 916 ఉంటుంది. అది అలా చూస్తే తెలియదు అన్న, లూప్లో చూడాలి. లూప్లో చూడాలా? మా ఎందుకని ఓపెన్ కనపడుతున్నాయి మరి? నా కల్లా కనపడిద్ది, నేను రోజు చూస్తుంటా కదా, అలవాటు అయిపోయింది. మీరు అందులోనే ఇప్పుడు ఈ లైట్లు మెరుస్తూ ఉంటుంది. అది ఇద్దండి ఒకసారి. ఇప్పుడు బంగారపు షాపుల్లో కూడా ఎట్టుంది అంటే ఇట్లండి, చిన్నదాన్ని పెద్దది చేస్తా, పెద్దదాన్ని చిన్నది చేస్తా అన్నట్టు. సో నేను పెద్దది ఇస్తే ఇదిగో చివరికి ఇది వచ్చింది నా చేతికి, ఇదిగోండి మీ కడియం. అది మీదనుకుంటా, నాది కాదు, ఇది మీ కడియం, మీరు ఇచ్చిన కడియం. నా చేతి సరిపోదు కదా. సో ఇప్పుడు ఇది ఇంత తేడా ఉంది బంగారం కొనే దాంట్లో కూడా. సో 1కి 100 సార్లు చెక్ చేసుకోండి, లేకపోతే ఇలాంటి పోడ్కాస్ట్లు చూడండి, ఇలాంటి వ్యక్తులు చెప్పేది వినండి. బంగారంలో అన్ని అవకతవకలు జరుగుతున్నాయి. సో రెప్యుటేషన్ ఉన్న బ్రాండ్స్ ఎన్నో ఇయర్స్ నుంచి హ్యాపీ కస్టమర్స్, అంటే అందుకే ఒక షాప్కి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ అదే షాప్కి వెళ్ళేది కూడా వన్ ఆఫ్ ద రీజనే అది. వేరే షాప్కి వెళ్ళి చేతులు కాల్చుకునే కన్నా తెలిసిన షాపు, తెలిసిన జ్యువెలరీ మన వాళ్ళు అని కొనుక్కునేది కూడా అందుకే బిఎన్ఆర్కి ఆ ట్రస్ట్. కానీ ఒక 10 లక్షలు 15 లక్షలు పెట్టి బిల్ అయిన తర్వాత మనం బేరం ఆడొచ్చా? ఎంతవరకు బేరం ఆడొచ్చు తగ్గే దాంట్లో? అసలుకి అట్లా ఉండదన్న. 10 లక్షలైనా 50 లక్షలైనా ₹1,00,00,000 ఇప్పుడు ఒక ఐటమ్ అంటే ఇప్పుడు జ్యువెలరీ సెలెక్ట్ చేస్తాం కదా, అది ఎంతవరకు బేరం అంటే, ఇప్పుడు మా షోరూంలో అయితే, అంటే జనరల్గా వేరే వాళ్ళ సంగతి నాకు తెలియదు, నా దగ్గర అయితే ఓపెన్గా మేము ఇచ్చేది మేము 3%కి ఇచ్చే ఐటమ్స్ ఉన్నాయి, 12%కి ఉన్నాయి. ఓకే, మాకు 10% పడితే 12%కి ఇస్తాం. మేము మా మార్జిన్ వచ్చేసరికి ఓపెన్గా 2%. ఓకే, అది ఎన్ని లెక్కలు వేసుకున్నా, ఎవరు ఎన్ని లెక్కలు మార్చినా, ఎన్ని చూసుకున్నా అది 2% వస్తుంది. మాకు చాలు. కాకపోతే మాకేమంటే జనాలు, కస్టమర్స్ ఎక్కడైనా కానీ అవేర్నెస్ కోసం ఏ వస్తువు అయినా ఎక్కడైనా కానీ ఒక చైన్ కొన్నా ఏదన్నా యావరేజ్గా మనకి ఒక షోరూమ్కి ఇంకో షోరూమ్కి వెళ్ళి కంపేర్ చేసుకోవటం అనేది మంచిది. ఓకే, సో మనం వాడికి ఒక 50 లక్షలు కట్టే ముందల ఒక్కసారి మనం రీచెక్ చేసుకొని ఆవేశపడకుండా, కట్టకుండా, నచ్చింది వెళ్ళిపోదాం అనకుండా జస్ట్ ఇంకొక షోరూమ్ ఎక్కడైనా పరిసరాల్లో ఒకదానికి వెళ్ళి చూసి వస్తే మనకు ఒక క్లారిటీ వస్తుంది. ఇప్పుడు మీరున్నారు,
మీరంటే వెళ్ళరనుకోండి, మీకు దాదాపు 99 నుంచి మీకు బిఎన్ఆర్ షోరూమ్ ఉంది. అవును. ఇప్పుడు మీ పెళ్ళైపోయింది, మీకు మీ వైఫ్ వేరే షోరూమ్కి వెళ్ళి గోల్డ్ కొంటారా? కొంటే ఏం చెక్ చేసుకోమని చెప్తారు మీరు అసలుకి? మా వైఫ్ అని కాదు, ఆ. జనరల్గా ఎవరైనా, నేనైనా, అసలు నేను ఈ ఫీల్డ్కి సంబంధించిన వాడిని కాకపోయినా ఆ. నేనైనా ఫస్ట్ చెక్ చేసేది ఏంటంటే, ఏదైనా ఒక షోరూమ్కి వెళ్తే ఫస్ట్ దానిలో ఉన్న లెగసీని చూస్తాను. ఫస్ట్ ఈ షాప్ అసలు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది. సెకండ్ థింగ్ వచ్చేసరికి గోల్డ్ రేటు ఎంత ఉంది. బయట మార్కెట్లో 10 షాపులు 10 షాపుల్లో ఉన్న రేటు ఈ షాప్లో ఉందా లేదా. తక్కువ ఉందంటే ఎందుకు తక్కువ పెట్టారు కూడా ఆలోచిస్తా. చాలా మంది తక్కువ ఉందనుకుంటే, తక్కువ ఉంది బయట కంటే 200 తక్కువ ఇస్తున్నాడంటే ఆలోచన చెయ్యాలి, ఆవేశపడి ఆశపడకూడదు. తక్కువ ఉందన్న ఆలోచించాలి, ఎక్కువ ఉందన్న ఆలోచించాలి. ఇప్పుడు ఈ 2 షాపులలో పక్కన ఇంకొక షాప్ ఉంటుంది, 500 డిఫరెన్స్ ఉంటుంది గ్రామ్కి. గ్రామ్కి 500. మరైతే పెద్ద మాఫియా ఇంకా. గ్రామ్కి 500 అంటే డెఫినెట్లీ వాళ్ళు లాస్కి ఇస్తున్నట్టే. కానీ అసలు లాస్ అట్లా ఎవరిష్టం వాళ్ళది. అవునా? ఇప్పుడు ఈ రోజు 12,000 రేట్ ఉంటే మీరు 6,000కి అమ్మినా ఎవరేం అడగరు మిమ్మల్ని. ఓకే, కాకపోతే మీరు ఉండరు కొన్ని రోజులకి, అంతే. అర్థమైంది. అంటే ఒకటన్నా దీనిలో ఏమంటే, జనరల్గా మనం ఏ షోరూమ్కి వెళ్ళినా ఫస్ట్ చూడాల్సింది లెగసీ, దాని తర్వాత గోల్డ్ ప్రైస్ ఎలా వేశారు, ఓకే, పర్ గ్రామ్ గోల్డ్ ఎంత ఉంది, మినిమం అవేర్నెస్. అది సో తరుగు మజూరీ కూడా. తరుగు మజూరీ అనేది లాస్ట్లో వస్తుంది. ఓకే, ఫస్ట్ బేసిక్ గోల్డ్ రేట్, గ్రామ్ రేట్ ఎంత వేశారు ఈరోజు. దాని తర్వాత ఒక జ్యువెలరీలో మీరు చూసుకొని అబ్జర్వ్ చేసుకోండి. సపోజ్ ఒక శాంపుల్ దాన్ని తీసుకొని దాని మీద హెచ్ఓఐడి కోడ్ ఉందా లేదా, హాల్ మార్క్ ఉందా లేదా. హెచ్ఓఐడి కోడ్ లేదంటే ఇమీడియట్గా బయటకు వచ్చేయండి, అసలు దాని వెనక కూడా చూడొద్దు. అది ఎంత లెగసీ ఉన్న షాప్ అయినా, ఎంత పెద్ద షో, ఎంత లెగసీ ఉన్న షాప్ అయినా, అసలు మీకు 100 సంవత్సరాల నుంచి గోల్డ్ ఇచ్చే వాళ్ళైనా హెచ్ఓఐడి కోడ్ లేదంటే మాత్రం అడగండి, దీనికి హెచ్ఓఐడి ఎందుకు లేదు అని. బట్ రోహిత్ గారు, నేను బాగా గమనించింది 2 తెలుగు రాష్ట్రాలలో ఒక ప్రైజ్ ఉంటుంది, అన్ని టౌన్లలో, అన్ని సిటీస్లలో, ఎస్పెషల్లీ హైదరాబాద్ లాంటి ఒక సిటీలో కూడా. కానీ ఇక్కడితో కంపేర్ చేసుకుంటే విజయవాడలో జైన్ కాంప్లెక్స్లో బట్టలు కొనటం కన్నా కూడా దారుణంగా బంగారం కొనటానికి ఎక్కడి నుంచో వచ్చి ఒక్కొక్క షాప్లో మినిమం 50 నుంచి 100 మంది క్యూలు కూడా కట్టే వాళ్ళు ఉన్నారు. అసలు ఇట్లా పోసి అమ్ముతూ ఉంటారు. అసలు ఏంటి ఆ జైన్ కాంప్లెక్స్లో ఉన్న మహిమ ఏంటి అసలుకి? మహిమ మేము కూడా జైన్ కాంప్లెక్స్ నుంచి వచ్చిన వాళ్ళమే. మా షాప్ ఎప్పటికీ జైన్ కాంప్లెక్స్లో ఉంది. అక్కడ ఇంకా మా కస్టమర్స్ వస్తానే ఉన్నారు. 1 గ్రామ్ గోల్డ్ కొన్నట్టు కొంటారు అక్కడ. అసలు ఏంటి, అసలు ఏం జరుగుతుంది అక్కడ? ఏమీ లేదన్న, జైహింద్ కాంప్లెక్స్ అనేది ఫస్ట్ నుంచి కూడా విజయవాడకి గోల్డ్లో బాగా ప్రసిద్ధి పొందింది. విజయవాడకి ఫస్ట్ 1 టౌన్ ఉండేది. 1 టౌన్ అంటే మనకి క్లాతింగ్ కానీ గోల్డ్ కానీ విజయవాడకి బాగా ఫేమస్. ఓకే, తర్వాత ఏమైందంటే పెద్ద ఐటమ్స్ మెయింటైన్ చేసే షాపులన్నీ కూడా 2 టౌన్ మార్కెట్కి షిఫ్ట్ అయినాయి. 2 టౌన్ వచ్చేసరికి మన జైహింద్ కాంప్లెక్స్లో మనకి ఫస్ట్ నుంచి కూడా అక్కడ జ్యువెలరీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి. ఆ టైంలో మేమే వడ్డానాలు, జైహింద్ కాంప్లెక్స్లో 150 నుంచి 200 వడ్డానాలు ఉండే ఏకైక షోరూమ్ బిఎన్ఆర్. అప్పట్లో 150 నుంచి 200 వడ్డానాలు, 200 వడ్డానాలు అమ్ముతారా పర్ డే, లేకపోతే రోజుకి 12 వడ్డానాలు అమ్ముతాం. ఓకే, ఏ ఇయర్లో? ఇప్పటికి ఈ రోజుకి 10 వడ్డానాలు అమ్ముతున్నాం. కాకపోతే ఆ టైం లెక్కన రోజు నెలకు మీరు 300 పైగా వడ్డానాలు అమ్ముతారు. 300 వడ్డానాల కస్టమర్లు మా దగ్గరకు వస్తారు. ఓకే, మీరు కూడా వచ్చారు కదన్నా? అవును, వచ్చాను. సో ఆ టైంలో ఏమైందంటే ఒక రెవల్యూషన్ క్రియేట్ అయింది. బిఎన్ఆర్ ఒక రెవల్యూషన్ క్రియేట్ చేసింది. అప్పటిదాకా ఏంటంటే అందరూ కూడా చైన్లు, ఉంగరాలు, చిన్న ఐటమ్స్ అమ్ముకుంటూ ఉండేవాళ్ళు. బిఎన్ఆర్ వచ్చాక అక్కడ ఒక రెవల్యూషన్, పెద్ద ఐటమ్స్ అంటే పెద్ద జ్యువెలరీ, తక్కువ ప్రైస్కి ఎక్కువ బంగారం. ఎందుకు, ఎలా, హౌ? మేము ఎలా నమ్మాలి? మేము ఎక్కడ ఎవరి దగ్గర ఏ వెండర్ దగ్గర కొనకం. మేము డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చరింగ్ చేసే వర్కర్ల దగ్గరే తీసుకుంటాం. డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ యూనిట్ ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి వాలిపోతాం. ఓకే, ఎందుకంటే మధ్యలో ఒక పర్సన్ ఉన్నారంటే అతనికి మళ్ళీ మినిమం మార్జిన్, మినిమం పర్సంటేజ్ ఇవ్వాలి. అక్కడి నుంచి తీసుకుంటాం. అది ఏంటంటే మాకు ఫస్ట్ నుంచి కూడా బరువు ఎక్కువ అయ్యేది. మా కస్టమర్స్కి ఎక్కువ ఛార్జ్ పడుద్ది, లేకపోతే మాకైనా అంటే ప్రతి కస్టమర్ కూడా మా దగ్గరకు వచ్చి ఏమంటారంటే, మీ ఊరే మాది, లేకపోతే ఇంతకుముందు కొన్నాము, మీరు ఇంతకుముందు ఇట్లా వేసారు కదా, ఇప్పుడు అట్లా అంటే ప్రతి ఒక్కరికి బాధ ఉంటుంది. సో మేము దాన్ని ప్రైజింగ్ అనేది కట్ చేయడానికి అసలు మిడిల్ మెన్ అనేది లేకుండా చేసాం. ఓకే, డైరెక్ట్గా గర్భగుడే
బిఎన్ఆర్కి వచ్చారంటే డైరెక్ట్ గర్భగుడిలోకి వచ్చేసినట్టే, ఓకే. ఇంకా మధ్యలో ఎవరు ఉండరు. సో దీంట్లో కూడా రియల్ ఎస్టేట్ లాగా మధ్యలో మార్కెటింగ్ ఉంటారన్న, చాలా మంది ఉంటారు అయితే. ఉంటారు ఆ. మధ్యలో ట్రేడర్స్ ఉంటారు, ఆ, డీలర్స్ ఉంటారు, అందరూ ఉంటారు, ఓకే. అందరూ ఉంటారు. సో బిఎన్ఆర్ డైరెక్ట్ గర్భగుడి కాబట్టి డైరెక్ట్ గా మేము మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ దగ్గర నుంచే ఓకే. గోల్డ్ అనేది తీసుకుంటాం. కాదు, నేను విన్నాను రియల్ లైఫ్ లో కేజీఎఫ్ యష్ అయితే రియల్ లైఫ్ లో బిఎన్ఆర్ గోల్డ్ అధినేత రోహిత్ యష్ అని నేను విన్నాను. సో మీకు కూడా ఆఫ్రికాలో గోల్డ్ మైన్స్ ఉన్నాయి అంట కదా, అందుకని ఇంత తక్కువ రేటుకి ఇస్తారా, లేకపోతే ఆఫ్రికాలో గోల్డ్ మైన్స్ ఉంటే అక్కడే ఉంటాయి కదన్న, ఇక్కడే అక్కడ అమ్ముకోరు కదా అసలుకి? ఆఫ్రికాలో కాదు, ఆఫ్రికా వాళ్ళే వేసుకోరు గోల్డ్. మా గోల్డ్ మైన్ ఎప్పుడు మా కస్టమర్సే. మా 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 దగ్గరికి అభిమానంగా వచ్చే మా ప్రతి కస్టమరు మా గోల్డ్ మైనే. ఇంకా వాళ్ళ దగ్గర నుంచే మేము ఈ రోజుకి ఉంటున్నాం. ఇక ముందు కూడా వాళ్ళ మీద డిపెండ్ అయి ఉండాలి. వాళ్ళకి చేతనైనంతగా మేము క్వాలిటీతో పాటు మంచి రీజనబుల్ ప్రైస్ కూడా ఇవ్వాలి. ప్రతి ఇంట్లో రూపాయి సేవ్ చేసి 1 గ్రామ్ వాళ్ళ ఇంటికి ఎక్కువ వెళ్ళేలాగే ప్రయత్నిస్తాం, కానీ తక్కువ మాత్రం అసలు ఎప్పుడు చేయం. ఓకే. సో ఇప్పుడు మీ అన్ని షోరూమ్లో కలిపి ఒక 1000 కేజీల బంగారం ఉంటుందా? అంటే ఇప్పుడున్న మార్కెట్ ప్రకారం ఏదైనా వైటే కదా మీది? వైట్. మరి మాది అదేం లేదు, ఏమి ప్రాబ్లం లేదు. అన్ని ప్రాబ్లమ్స్ దాటి ఇక్కడ దాకా వచ్చేసాం. సో ఇప్పుడు 1000 కేజీల బంగారం మీ షోరూమ్లలో మీరు డిస్ప్లే చేసినప్పుడు డెఫినెట్గా ఏ షోరూమ్ ఓనర్కైనా కానీ ఒక్కసారి అసలు గోల్డ్ మైన్ ఎలా ఉంటుంది, గోల్డ్ ఎలా వస్తుంది, ఎంత తీస్తే ఎంత గోల్డ్ వస్తుంది, ఎంత ప్యూర్ గోల్డ్ అక్కడి నుంచి మనకి వస్తుంది చూడాలి డెఫినెట్గా ఆఫ్రికా కంట్రీలో అనుకుంటాం. కాబట్టి ఎప్పుడైనా మీరు వెళ్ళటం జరిగిందా? వెళ్తే చూసినప్పుడు ఏమనిపించింది? మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి ఒకసారి. జనరల్ గా ఆఫ్రికాకి అయితే నేను ఎప్పుడు వెళ్ళలేదు, కాకపోతే జనరల్ గా ప్రాసెస్ ఎవరు వెళ్ళలేదు. మా రిలేషన్స్ లో ఎవరైనా వెళ్ళుంటారు, కానీ ఆఫ్రికాకి ఎప్పుడు మేము వెళ్ళలేదు. కాకపోతే మాకు జనరల్ గా మైనింగ్ ప్రాసెస్ అనేది తెలుసు. ఒక గ్రాము బంగారం మనం అసలు మైనింగ్ లో ఒక గ్రామ్ ప్యూర్ తీయాలంటే మినిమం 80 నుంచి 100 టన్నులు తవ్వాలి. 80 నుంచి 100 టన్నులు తవ్వాలి కిందకి. ఓ, అసలు ఆ గ్రామ్ వాల్యూ ఎంత ఉంటుందో పక్కన పెడితే వీళ్ళు తవ్వేదానికి ఆ మిషనరీకి వాటికి ఎక్కువ ఖర్చు అవుద్ది. ఇప్పుడు బాగా లోతులో ఉండే బంగారం వెలికి తీయటానికి ఎక్కువ ఖర్చు అవుద్ది. ఓకే. తొందరగా ఒక 2 లేయర్స్కి 3 లేయర్స్కి బంగారం బయటపడితే అది లాభం మైనింగ్ చేసే వాళ్ళకి. అది మనకి జనరల్గా ఆఫ్రికా కానీ చైనాలో కానీ ఇట్లాంటి బయట సౌదరన్ కంట్రీస్ వైపు ఇటువైపు కొన్ని ఉన్నాయి, కానీ ఏషియన్ కంట్రీస్లో ఇట్లా ఉన్నాయి, కానీ జనరల్గా ఇంకా ఎక్కడా కూడా అంత బంగారం తొందరగా అయితే బయటపడదు. ఓకే. మొన్న రీసెంట్గా మన ఆఫ్రికాలోనే ఇంతకుముందు దొరికినంత బంగారం ఇప్పుడు ఇంకా దొరకట్లేదు, చాలా వరకు తగ్గిపోయింది. ఓకే. చెప్పాలంటే ఆఫ్రికా కంట్రీలో 1 కేజీ బంగారం 10 లక్షలు, అదే బంగారం భారతదేశంలో 1,50,00,000 అంటారు, నిజం అది? బంగారం 10 లక్షలు ఆఫ్రికాలో అయితే లేదన్నా, ఇప్పుడు ఇంకా ఎక్కువే ఉంటుంది, మరి అంత తేడా ఉండదు. అక్కడ తయారయ్యేది కదా, అసలు వాళ్ళకి బంగారం విలువే తెలియదు, బంగారమే వేసుకోరు ఆ కంట్రీస్ లో వాళ్ళు. ఒక్కళ్ళ మెడలో అయిన బంగారం చూస్తారా మీరు? చూసారా? లేదు, తక్కువ, ఇంకా తక్కువ ఉంటుందని నేను విన్నా రేట్. అసలు అక్కడ లేదన్న. ఇప్పుడు అక్కడ వచ్చేసరికి జనరల్గా రేట్ అనేది అక్కడ టెండర్లు కానీ అక్కడ ఉండే మైనింగ్ కంపెనీస్ కానీ వాళ్ళందరూ కూడా మైనింగ్ చేసేటప్పుడు ముందే టెండర్స్ వేసుకుంటారు. అన్నీ కూడా బయట పెద్ద వాళ్ళు ఉంటారు, అది చిన్న వాళ్ళు మైనింగ్ చేసే స్థాయి దాటిపోయింది ఆఫ్రికాలో. అంతా బయట కంట్రీస్లో పెద్ద వాళ్ళే దాన్ని మైనింగ్ అనేది కంట్రోల్ చేస్తారు. దీన్ని మళ్ళీ వాళ్ళు తీయటానికి ఖర్చు అవుద్ది. ఇప్పుడు వాళ్ళకి 10 లక్షలు బంగారం అయి ఉండొచ్చు, మీరు అన్నట్టుగా 10 లక్షలే కేజీ అంటే ఇప్పుడు దాన్ని తీయటానికే వాళ్ళకి ఒక 20 లక్షలు 30 లక్షలు ఖర్చు అవుద్ది. సో ఎంత వేసుకుందా? 30 లక్షలే కదా కేజీ? 30 లక్షలు కాదు, ఇక్కడ 1.5 అదే కేజీ, ఇక్కడ 1.5 అదే కేజీ కాదన్న. ఈ బంగారాన్ని మళ్ళీ వాళ్ళు రిఫైన్ చేయాలి. రా మెటీరియల్ డైరెక్ట్గా మీకు తవ్వంగానే 999 రాదు, అది మళ్ళీ దానిలో ఇంప్యూరిటీస్ ఉంటాయి, దాన్ని మళ్ళీ మీరు ల్యాబొరేటరీకి పంపించాలి, మెషినరీస్లో చేంజెస్ చేయాలి, మళ్ళీ వాళ్ళకి చాలా ప్రాసెస్ ఉంటుంది. దాన్ని మళ్ళీ హీట్ చేయాలి, హీట్ చేసిన తర్వాత వచ్చిన మళ్ళీ లిక్విడైజ్ చేసి ఆ లిక్విడైజ్ని మళ్ళీ లిక్విడ్స్లో ల్యాబొరేటరీ లిక్విడ్స్ వేసి ఇంప్యూరిటీస్ అన్ని డివైడ్ చేసి ప్యూర్ బంగారాన్ని మళ్ళీ తీయాలి. ఈ 1 గ్రామ్ బంగారాన్ని మార్చడానికి వాళ్ళకి ఆల్మోస్ట్ 20 days పట్టింది. సో ఇదంతా కూడా వాళ్ళకి ఎక్స్పెండిచర్ అనమాట. ఓకే. ఇది అంతా ఉత్పత్తి అయ్యి దీనికి టైం టేకింగ్ ప్రాసెస్ కోసం వాళ్ళు మళ్ళీ వాళ్ళ గవర్నమెంట్ నుంచి మళ్ళీ బయట గవర్నమెంట్కి రావడానికి మళ్ళీ ట్యాక్సులు, ఇంపోర్ట్ డ్యూటీలు అన్నీ ఉంటాయి. ఓకే.
సో ఎలా వస్తుంది వాళ్ళ గవర్నమెంట్ నుంచి మీకు బిస్కెట్ల రూపంలో వస్తుందా లేకపోతే మన గవర్నమెంట్కి వచ్చింది, అదే బిస్కెట్ల రూపంలో వస్తుందా? అందరికీ బిస్కెట్ రూపంలో వచ్చేస్తుంది. ఓకే, ఎలా బార్స్ కొనుక్కుంటే మంచిదా, బిస్కెట్స్ కొనుక్కుంటే మంచిదా? ఇండియా వాళ్ళు ఎస్పెషల్లీ తెలుగు స్టేట్స్ వాళ్ళు ఆర్నమెంట్స్ కొనుక్కుంటే మంచిదా? అసలు నేనైతే ఆర్నమెంట్స్ కొనుక్కోమని చెప్తాను. ఓకే, బిస్కెట్లు లోపల వల్ల బంగారు షాపులకు లాభమా ఏంటి ఏమన్నా? బంగారపు షాపులో లాభం నేను చెప్పట్లేదు, మాట చార్జెస్ మజూరులు తరుగులు ఎక్కువ ఇచ్చానా లేకపోతే? లేదు లేదు లేదు, అదే అసలు అంతకంటే కాదు. ప్రతి ఇంట్లో ప్రతి లక్ష్మీదేవికి ఉండే ఏకైక కోరిక ప్రతి పండక్కి ప్రతి శుభకార్యానికి ఒక ఆర్నమెంట్ వేసుకోవాలని. అది 100% ప్రతి ఇంట్లో ఉంటుంది. ఓకే, సో ప్రతి ఆర్నమెంట్ని వాళ్ళు ఆస్వాదించడానికి ఒక మంచి జ్యువెలరీ కొనుక్కుంటేనే వాళ్ళకి అది వస్తుంది. ఓకే, ఈ బిస్కెట్ కొంటే ఎక్కడో దాస్తాం, ఎప్పుడో తీస్తాం, రేట్ పెరిగినప్పుడు అమ్ముతాం, దానివల్ల మనకి సాటిస్ఫాక్షన్ రాదు. సో ఇప్పుడు ఆ బిస్కెట్ మీకు ఇచ్చిన మళ్ళీ సేమ్ మేకింగ్ చార్జెస్ సేమ్ మజూరు తరుగులు ఉంటాయండి లేకపోతే? లేదమ్మా, యాజ్ ఇట్ ఈస్ గా తీసుకుంటాం. మేము ఇచ్చే బిస్కెట్ అసలు మాకు చేసిస్తారా లేకపోతే మీ దగ్గర ఉన్న బిస్కెట్లతో చేస్తారా? అది కూడా ఒకటి ఉంది డౌట్ బయట జనానికి. మనం బిస్కెట్ ప్యూర్ బిస్కెట్ ఇస్తాము, మన బిస్కెట్తో షాపులు వాళ్ళు చేయరు, వాళ్ళు వేరే బిస్కెట్లతో చేసి మన బిస్కెట్లు దాచిపెడతారు, అందుకనే తెలిసిన దగ్గర బిస్కెట్లు ఇచ్చి చేయించుకోవాలని కొంతమంది అంటారు. ఇప్పుడు ఇది కూడా ఎట్లా అంటే అన్న, ఇప్పుడు నా దగ్గర 1 లక్ష రూపాయలు డబ్బులు ఉన్నాయి అన్న, మీ దగ్గర ఉంచండి అని ఇచ్చా. నెల రోజుల తర్వాత రోహిత్ ఇచ్చాడు కదా 1 లక్ష పక్కనే పెట్టి అదే 1 లక్ష నాకు వెనక్కి ఇస్తారా? లేదంటే ఏదో మీ అవసరాలు వాడుకుని ఆ టైంకి రోహిత్కి ఏదో 1 లక్ష వెనక్కి ఇచ్చేయచ్చులే, ఏదో 1 లక్ష ఇవ్వాలి కదా, నోటు కూడా తగ్గనే ఉన్నాం. సో బిస్కెట్ అయితే మాది కాదు అంతే, ఎక్కడా ఎవరిది ఉండదన్న. ఇప్పుడు కస్టమర్స్ నిజంగానే బిస్కెట్స్ ఇస్తారు, వాళ్ళు ఇచ్చేటప్పుడు ఏం చేస్తాం, వాళ్ళ పాత బంగారాన్ని మెల్ట్ చేసి వాళ్ళని డైరెక్ట్గా తీసుకెళ్ళి మెల్ట్ చేసి వాళ్ళ కళ్ళ ముందే అన్ని ప్రాసెస్లు చూసేసి వాళ్ళకి వెయిట్ కూడా నెట్ వెయిట్ కూడా వెయింగ్ మెషిన్లో వేసి వాళ్ళకి చూపించి ప్యూరిటీ తీస్తాం. ప్యూరిటీ తీసేటప్పుడు కూడా అందరి దగ్గర 3లు 2లు ఈ పర్సంటేజ్లు ఉంటాయి. బిఎన్ఆర్లో అయితే పర్సంటేజ్ తీయం. ఇప్పుడు మీకు 86% సుమారుగా వచ్చింది పాత బంగారం. 86% ఉంటే మేము 86%కి ప్యూరిటీ చేసేస్తాం. అంతేగాని 86ని మళ్ళీ 85 చేయటం, 84 చేయటం, దానిలో మట్టి ఉంది మశానం ఉందని చెప్పడం ఇవన్నీ ఉండవు. డైరెక్ట్గా తీసుకుంటాం. సో ఇప్పుడు మీరు మట్టి మశానం అంటే ఒకటి గుర్తొచ్చింది. మీరు అన్నారు మోడీ గారు బంగారం కొనొద్దు అని చెప్పలేదు, బంగారం భారతదేశంలో మిగతా దేశాల కన్నా చాలా ఎక్కువ ఉంది కాబట్టి స్టాకు, ఉన్న బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, పాత బంగారం వేయండి అని చెప్పారని మీరు అన్నారు. అవును, నాకు అర్థమైన భాషలో, మీకు అర్థమైన అదే మీ షాప్ వాళ్ళకి లేకపోతే మీకు అర్థమైన భాషలో. ఓకే, నేను కాదని చెప్పను. ఇన్ కేస్ ఈరోజు నేను నా పాత బంగారం ఒకటి ఎక్స్చేంజ్ చేసి వేరే బంగారం తీసుకుందామని వస్తా, ఓకే, కానీ ఈ పాత బంగారం వేసే దాంట్లో కూడా చాలా దారుణాలు మోసాలు షాపులు వాళ్ళు చేస్తారు, ఎందుకంటే దీన్ని కరిగించకుండానే దీనికి రేటు కట్టేస్తారు. అది తప్పు, అది తప్పు. చాలా మోసాలు జరుగుతున్నాయి. ఈ పాత బంగారం వేసే వాళ్ళకి ఎలాంటి ఎలా చూసుకుంటే మంచిది పాత బంగారం వేసేటప్పుడు? నేను అయితే ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తా అన్న, మీరు ఎక్కడ జ్యువెలరీ కొంటారో అక్కడికి వెళ్ళి మార్చుకోండి. మ్యాక్సిమం మీకు కొన్న రోజు బిల్లు ఇచ్చి ఉంటారు, ఓకే, ఆ బిల్లు తీసుకెళ్ళి పాత సంవత్సరాల క్రితం కొని ఉంటాడు, అప్పుడు బిల్లులు ఎక్కడ ఉన్నాయి? అసలు బిల్లులు లేవు. మీరు చెప్పింది వాస్తవమే. ఆ 30 సంవత్సరాల క్రితం కూడా వీళ్ళు కొన్న షాప్ ఇప్పుడు ఉందో లేదో కూడా తెలియదు. 916 కూడా లేదు అప్పుడు, లేదు. అట్లాంటప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు ఉన్న మీకు నచ్చిన ఏదో ఒక మంచి బ్రాండెడ్ జ్యువెలరీకి వెళ్ళి ఆ పాత బంగారాన్ని తీసుకెళ్ళి మీరు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తే, ఈ పాత బంగారాన్ని ఇచ్చి మేము కొత్తది తీసుకోవాలనుకుంటున్నాము, గోల్డ్ ఎక్స్చేంజ్ చేసుకోవాలి అనుకుంటే వాళ్ళ దగ్గర తీసుకెళ్ళిస్తే వాళ్ళు నీట్గా దాన్ని తీసుకెళ్ళి మొత్తం ఫస్ట్ దానిలో ఉన్న స్టోన్స్ అన్ని తీసేయాలి. స్టోన్స్ లేకుండా ప్లెయిన్ ఎక్కువ ఉంటాయి పాతలో. ప్లెయిన్ ఎక్కువ ఉంటే అన్న, ప్లెయిన్ ఎక్కువ ఉంటే ఫస్ట్ దాన్ని మనం ఒక క్లాత్తో క్లీన్ చేస్తారు, దాని తర్వాత హీట్ చేస్తాం. హీట్ చేసినప్పుడు మీకు హీట్ అయ్యే టైంలో రజను మట్టి, అందులో ఉండే మట్టి ఉంటుంది. జనరల్గా ఏ ఆభరణమైనా కొంచెం మట్టి ఉంటుంది. వాళ్ళు రెగ్యులర్గా వేసుకునే చైన్ అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది, ఎప్పుడో ఒకసారి తీసే హారం అయితే ఉండదు. సంవత్సరంలో 2-3 సార్లు వాడే వస్తువుకి మట్టి ఉండదు, రోజు వాడేదానికి ఉంటుంది. సో ఒకవేళ రోజు వాడే వస్తువుని మనం మెల్ట్ చేస్తే దానిలో ఉన్న మట్టి ఆటోమేటిక్గా హీట్కి సపరేట్ అయిపోద్ది, బంగారంలో కలిసి ఉండదు. ఓకే, సో ఇప్పుడు మీ దగ్గరకు వచ్చే పాత బంగారం తీసుకొచ్చే వాళ్ళకి ఎంత ప్రాసెస్ ఉంటుందా? ఇమీడియట్గా ఎక్స్చేంజ్ చేసుకుంటారు? ఇమీడియట్గా అసలు చేయమని మీరు అసలుకి మా దగ్గర కొనని బంగారం ఏదైనా కానీ, మీ దగ్గర కొనంది అంటుంది, మా దగ్గర కొనని బంగారం ఏదైనా కానీ కస్టమర్ని తీసుకెళ్ళి 100% మెల్ట్ చేసి వాళ్ళు సాటిస్ఫై అయ్యి వాళ్ళు అడిగిన లెక్కలన్నిటికీ మేము జవాబులు ఇచ్చి వాళ్ళు ఓకే అన్న తర్వాతే మేము దాన్ని మారుస్తాం. ఓకే, అప్పటిదాకా ఏది దాన్ని ముట్టుకోం కూడా ముట్టుకోం.
చాలామంది రేట్ ఇచ్చే వాళ్ళకి ఏం చెప్తారు మరి? చాలామంది వెళ్ళిన తర్వాత వాళ్ళకి మీరు చెప్పే ఇంత ప్రాసెస్ ఉండదు. కస్టమర్స్ కూడా ఎలా అయిపోయారంటే పోవాలి తెచ్చుకోవాలి, ఇచ్చేయాలి తెచ్చుకోవాలి, కానీ ఇంత మోసం జరుగుతుందని కూడా వాళ్ళకి తెలుసో తెలియదో కూడా తెలియదు, అవేర్నెస్ లేదు. పాత బంగారంలో మనం చూసుకోకపోతే, పాత బంగారం ఇచ్చి మనం మన వాల్యూ మన చేతిలో ఉన్న పాత బంగారానికి వాల్యూ సరిగ్గా కట్టించుకోకపోతే, కొత్త బంగారంలో వాళ్ళు 0 తరుగిచ్చినా, మీరు అన్నట్టు 0 మేకింగ్ ఇచ్చినా మీరు ఇచ్చినట్టే తరుగు. సో ఈ మిషన్లలో చెకింగ్ చేసుకునేది నమ్మొద్దు అంటారు. మెల్టింగ్ చేసి మిషన్లో చెక్ చేసుకోండి. మెల్టింగ్ చేయకుండా ఆర్నమెంట్ తీసుకెళ్ళి మిషన్లో పెట్టింది నమ్మొద్దు అంటున్నా. కొత్తది కొనేటప్పుడు మీరు మిషన్లో పెట్టిస్తారు కదా, కొత్తది కొనేటప్పుడు మా దగ్గర హెచ్వైడి ఇవన్నీ ఇందా చెప్పినవన్నీ ఉంటాయి కదన్నా. సో పాత బంగారానికి ఉండదు కాబట్టి. పాత బంగారానికి ఉండదు. ఓకే. దాన్ని కంపల్సరీగా ముద్ద అవ్వాల్సిందే. అది మెల్ట్ చేసి ముద్ద చేసి దాన్ని మీరు మెల్టింగ్ చేసిన తర్వాత టెస్టింగ్ చేసి వచ్చిన పర్సంటేజ్ కట్టించుకోవాలి. సో ఇప్పుడున్న పరిస్థితులలో పాత బంగారం మార్చుకొని బంగారం కొనటం మంచిదంటారా, లేకపోతే పాత బంగారం ఉంచుకొని కొత్త బంగారం కొనుక్కోవటం వల్ల యూజ్ ఏముందంటారు? ఎందుకంటే ఫ్యూచర్లో బంగారం రేట్లు ఎలా ఉంటాయి అసలుకి? రోజుకి 2,000 తగ్గుతుంది, 3,000 పెరుగుతుంది, మళ్ళీ 4,000 తగ్గుతుంది, 1,000 రూపాయలు పెరుగుతుంది. బంగారం కొనాలంటేనే భయం వేస్తుంది ఇప్పుడు అసలుకి. బంగారం అనేది ఒకేసారి కొనటం కంటే కొంచెం అప్పుడప్పుడు కొనుక్కుంటే మనకి ఫస్ట్ రేట్ అనేది యావరేజ్ అవుద్ది. ఓకే. ప్రతిరోజు రేటు ఇక ముందు కూడా ఈరోజు కాదు, ఇక ముందు కూడా రేట్ అనేది నిలకడగా అయితే ఉండదు. ప్రతి గంటకి, ప్రతి రోజుకి, ప్రతి పూటకి మారుతూ ఉంటుంది. అది మనకు తెలియదు. ఇంకా మనం అంతా మైండ్లో పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎప్పుడు మన దగ్గర డబ్బులు ఉంటే అప్పుడు ఎంతో కొంత దానిలో తీసి బంగారం ఏదో రేటు కొనేసుకోవాలి కళ్ళు మూసుకొని. ఓకే. ఒకేసారి కొనకుండా. మీ దగ్గర ఒక 10 లక్షలు ఉన్నాయంటే ఒక 5 లక్షలు బంగారానికి పెట్టండి. ఎంతో కొంత మీరు బంగారాన్ని పెట్టేసుకోండి. ఓకే. మీరు మళ్ళీ దాన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇంకా కొంతకాలం తర్వాత మళ్ళీ మీకు తగ్గింది అనిపిస్తే మళ్ళీ కొనండి. ఓకే. అలా కొంటా ఉంటే మనకి రేట్ యావరేజ్ అవుద్ది. సో మీరు చెప్పేదాన్ని బట్టి తులం 1,50,000 అయినా ఉండొచ్చు, తులం 50,000కైనా రావచ్చు, చెప్పలేం. కానీ ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్తాను, బంగారం ఫ్యూచర్లో 2 లక్షలు అయితే అవుద్ది. ఏంటి తులమా? కేజీల లెక్కనైతే మీరు చెప్పేది 2 కోట్లు అవుతుంది. 2 కోట్లు అవుతుంది. ఎప్పుడు కావచ్చు ఇది? అన్న తెలిస్తే నేను ఈరోజు కొనుక్కోవేసుకుంటాను. అది తెలియదు అన్న నాకు ఖచ్చితంగా. సో ఇప్పుడు 2 కోట్లు అవుతుందంటే, ఇప్పుడు సార్ దగ్గర ఆల్రెడీ 1000 కేజీలు ఉందంటే 200 కోట్లు అండి. నా దగ్గర ఏం లేదు. 200 కోట్లు ఏంటి, 2,000 కోట్లు అంతేనా? నా దగ్గర ఏమీ లేదన్న. సో 2,000 కోట్లకు కేవలం రోహిత్ గారి దగ్గర బంగారం ఉంది. లేదు. నా దగ్గర మా కస్టమర్ల యొక్క ప్రేమాభిమానాలు ఉన్నాయి అంతే. ఆశీర్వాదం ఉంది వాళ్ళంతే. డబ్బులు వద్దు నాకు, వాళ్ళ అభిమానం ఉంటే చాలు. ఓకే. వాళ్ళకి మంచి బంగారం ఇస్తే చాలు. కానీ మీరేమో ఈ సంవత్సరం లోపు 2 కోట్లకైనా వెళ్ళొచ్చు అంటున్నారు కేజీ. అవును. కొంతమంది అనలిస్టులు ఏమో భయపించడానికో లేకపోతే కొనే వాళ్ళని భయపించడం కోసం డెఫినెట్గా తులం 50,000కి వస్తుంది అంటున్నారు. తులం 50,000 అంటే కేజీ 50 లక్షలు. అవును. అసలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా తులం 50,000కి? మన ఏజ్ వెనక్కి ఎట్లా రాదో బంగారం రేటు కూడా అట్లా వెనక్కి రాదు. సముద్రపు అల పైకి లెగిసి ముందుకెళ్ళి అలా మళ్ళీ వెనక్కి ఎలా వెళ్ళదు, అలానే బంగారం కూడా వెనక్కి వెళ్ళదు. మొన్న 15,000 ఉంది, 12,300 ఉంది. మరి అలా ఇదంతా కూడా ఇందాక చెప్పినట్టు రూపీ ట్రేడింగ్, గ్లోబల్ మార్కెట్ అంతే. మీకు తేడా వచ్చేది కూడా హార్డ్లీ 20-30%. ఓకే. అంతే. ఈ 20-30% అనేది ఇక ముందు కూడా జరుగుతూ ఉంటుంది. అదైతే 100%. అది తగ్గినప్పుడు కొనుక్కోవడం, పెరిగినప్పుడు ఆనందపడటం. ఓకే. కానీ బంగారం అనేది ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదని మీరే చెప్తున్నారు. దాదాపు 35-36 సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్లో ఉన్న గోల్డ్ షాప్ ఓనర్సే చెప్తున్నప్పుడు, కానీ ఎందుకు మీరు బంగారపు షాప్లో లలితా జ్యువెలరీస్ కన్నా అతి దారుణంగా పెంచుకుంటూ పోతున్నారు? వైజాగ్, బెంగళూరులో 2 షోరూమ్లు, హైదరాబాద్కి వస్తున్నారు. వైజాగ్ ఈ మంత్ 24th ఓపెన్ అని విన్నాను నేను. అది కూడా చిన్నగా పెట్టట్లేదు, చాలా భారీ పెద్ద స్కేల్లో పెడుతున్నారు. నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో పెద్ద షోరూమ్స్, పెద్ద బ్రాండ్స్ వాళ్ళు కాకుండా ఈ మధ్య కాలంలో వచ్చిన వాళ్ళలో ఇంత భారీ స్కేల్లో పెడుతుంది మీరే. ఏంటి మీ ధైర్యం ఏంటి అసలు? మరి మా ధైర్యం ఏం లేదన్నా. ధైర్యం అంటూ ఒకటే, మేము తప్పు చేయమనే ఒక నమ్మకం. మా దగ్గరకు వచ్చే ప్రతి కస్టమర్స్ మమ్మల్ని అడుగుతుంటారు. వైజాగ్ నుంచి మాకు విజయవాడ వచ్చి కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు, శ్రీకాకుళం నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు,
విజయనగరం నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఆ ప్రాంతం రాజమండ్రి దాకా కాకినాడ మొత్తం వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఓకే. వాళ్ళందరూ వచ్చినప్పుడల్లా ఒక మాట చెప్తారు, మా సైడ్ ఏమన్నా ఉంటే మా సైడ్ కూడా మీ షోరూము మీ బ్రాండ్ ఉంటే మాకు బాగుంటుంది, ఇంత దూరం రావాల్సిన పని లేదంటారు. వాళ్ళు అనగానే మేము పెట్టాలని సిద్ధమై వెళ్ళి పెట్టలేదు, టైం వచ్చింది, కానీ మనసులో ఉంది. ఫ్యూచర్లో ప్రతి ప్రాంతంలో చిన్న విలేజెస్లో కూడా బిఎన్ఆర్ ఉండాలి అనేది ఒక కోరిక అయితే ఉంది నాకు. 100 బ్రాంచెస్ విన్నాను నేను, నిజమా? 100 బ్రాంచెస్కి వెళ్ళాలనే ఆకాంక్ష సంకల్పం అయితే ఉంది. దేవుడి దయ వల్ల మా కస్టమర్స్ అభిమానం వాళ్ళ ఆశీర్వాదం వల్ల అవ్వాలి. దీనివల్ల మీరు లైఫ్లో ఏం మిస్ అవుతున్నారు? 28 సంవత్సరాల ఒక కుర్రోడు 100 బ్రాంచెస్ పెట్టాలి బిఎన్ఆర్ గోల్డెన్ డైమండ్స్ అని ఒక డ్రీమ్ పెట్టుకున్నప్పుడు లైఫ్లో చాలా మిస్ అవుతున్నారు కదా. నో పార్టీస్, నో ఫ్రెండ్స్, నో పబ్స్, నో క్లబ్స్, నో టూర్స్, నో ఫ్యామిలీ, ఓన్లీ మనీయా లేకపోతే మేకింగ్ మనీ ఆర్ ఎల్స్? లేదన్నా, జనరల్గా అవన్నీ చేసేవాళ్ళు ఈ లైఫ్ మిస్ అవుతున్నారు. ఈ టైంలో ఏది వేస్ట్ చేయకూడదో అది వేస్ట్ చేస్తా ఈ అనుభూతిని మిస్ అవుతున్నారు. ఓకే. మనం ఏ పని చేసినా అనుభూతి, పెద్దవాళ్ళ ఆశీర్వాదం, ముందుకెళ్ళాలనే సంకల్పం ఉండాలి. మన కర్ర పట్టుకునే వయసులో రెస్ట్ తీసుకోవాలి, పరిగెత్తే వయసులో పరిగెత్తాలి. పరిగెత్తే వయసులో బారులు వెనకాల బబ్బులు వెనకాల తిరుగుతా, కర్ర పట్టుకునే వయసులో పని చేయాలని ఆతృత పడితే ఉపయోగం లేదు. స్పోర్ట్స్ కార్ అంటే స్పోర్ట్స్ కార్ లాగా ఉండాలి. మీరు వ్యాగనార్ లాగో లేకపోతే ఇంకో దానిలాగా ఉండాలి, డబ్బా కార్ లాగా ఉండాలంటే కష్టం. మన వయసులో అన్నీ ఉండాలి, నేను కాదనట్లేదు, కానీ అన్నిటికంటే ఎక్కువ మనకి ఒక గోల్, ఒక టార్గెట్ అనేది ఉండాలి. ఓకే. మీరు కూడా చిన్న స్థాయి నుంచి వచ్చిన వాళ్ళే, మీరు ఇండస్ట్రీలో మీరు కూడా ఇంత నిలదొక్కొని ఇంత ముందుకొచ్చి ఇంత పెద్ద పెద్ద వాళ్ళని మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారు రోజు, అది అంత ఈజీ కాదు. కానీ మీరు కూడా ఇప్పుడు మాకంటే పెద్ద వయసు ఏం తేడా లేదు మీకు కూడా, కానీ మీరు ఎంత దూరం వచ్చారు. అట్లానే అందరూ మిమ్మల్ని కూడా కొంతమంది తీసుకొని వస్తారు. ఇప్పుడు చాలా మంది మీరు పోడ్కాస్ట్ పెట్టిన తర్వాత యూట్యూబ్లో చాలా మంది పోడ్కాస్ట్లు చేస్తున్నారు. ఆ విషయం అందరికీ తెలుసు, నాకు తెలుసు, మీకు తెలుసు, చూసే వాళ్ళకి తెలుసు. కానీ మంచో చెడో ఒక రోడ్డు వేసాం, ఎవరో ఒకరు ఇన్స్పైరే చేస్తున్నారు. అట్లానే నాకు కూడా ఏంటంటే ఎవరో ఒకరు పాజిటివ్గా తీసుకొని నేను చెప్పే కొన్ని మాటలు 4 మాటలైనా కాస్త ఇని వస్తారేమో అని ఆశ. ఓకే, సూపర్, చాలా బాగా చెప్పారు. యాక్చువల్గా చెప్పాలంటే ఒక గ్రామ్ బంగారం కొనేటప్పుడు కూడా మీరు అన్నట్లుగానే బ్రాండ్ ఎంత ముఖ్యమో ఆ బ్రాండ్ యొక్క స్థాపించిన వ్యక్తులు కూడా చాలా ముఖ్యం. ఇవాళ రేపు ఏమవుతుందంటే చాలా పెద్ద పెద్ద షోరూమ్లు ఉంటాయి, వాళ్ళకి 100-150 బ్రాంచెస్ ఉంటాయి. కనీసం లోపలికి వెళ్తే బంగారం కొని బిల్డింగ్ తీసుకొని వచ్చేటప్పుడు ఈ షాప్ ఓనర్ ఎవడో కూడా మనకు తెలియదు. పెద్ద పెద్ద బ్రాండ్స్ నేను చెప్పేది గూగుల్లో సెర్చ్ చేసుకోవాలి మనం, అలాంటి షోరూమ్స్కి వెళ్తున్నాం. అలాంటిది ఒక ట్రెండ్ సెట్ చేశారని చెప్పుకోవచ్చు లలితా జ్యువెలరీస్ కిరణ్ గారు. ఇన్స్పిరేషన్ చాలా మందికి. అంటే హీరోయిన్లు ఎవరినో పెట్టుకోకుండా బ్రాండ్ అంబాసిడర్గా తనే బ్రాండ్ అంబాసిడర్గా ఉండి వచ్చే ప్రతి వాళ్ళకి గ్రామ్ యొక్క విలువ, డబ్బు యొక్క విలువ తెలియజేసిన ఒక వ్యక్తి. ఆయన మీకు ఇన్స్పిరేషనా? వచ్చిన ప్రతి ఒక్కడికి ఓనర్ తెలియాలి అని చెప్పేసి అక్కడ డైమండ్ సెట్ పట్టుకొని గడ్డంతో ఉన్న రోహిత్, బిఎన్ఆర్ డైమండ్స్ రోహిత్ అంటే ఏంటి అది? దానికి ఏమైనా ఉందా రీజన్? ఏం లేదన్న, ఇన్స్పిరేషన్ అంటే కొంతవరకు మనం ఇప్పుడు జనరల్గా కొంతమంది పెద్దవాళ్ళు మనం ఇన్స్పిరేషన్ తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు చెప్పే ప్రతిదీ వినాలి, మనం కొన్ని వినాలి, అన్నీ మనకు తెలియదు. లలితా జ్యువెలర్స్ కిరణ్ గారు ఒక ఇంటర్వ్యూలోనో ఎక్కడో ఒక మాట చెప్పారు, అది నాకు బాగా మైండ్లో కూర్చుంది. ఏమని చెప్పారంటే, ఇప్పుడు మనం డబ్బులు ఇస్తాము, బ్రాండ్ అంబాసిడర్ని వాళ్ళని పెడతాము, లేదంటే పెద్ద పెద్దగా హైపుల్ చేస్తాము, ఖర్చు బాగా పెడతాము, ఈ భారం అంతా మనం మళ్ళీ కస్టమర్స్ దగ్గరే తీసుకోవాలి. ఆయన చెప్పింది 100% రైటే. ఓకే. ప్రాక్టికల్గా కూడా ఆయన చెప్పింది నిజమే. ఓకే. ఇప్పుడు బయట షోరూములు 18% ఛార్జ్ చేసే షోరూమ్లన్నీ కూడా ఒక పెద్ద యాక్టర్లో పెద్ద హీరోయిన్లో ఫోటోలు పెట్టుకొని అమ్ముతున్న బిజినెస్లే. ఆ ఫోటోకి డబ్బులు ఇవ్వాలా, ఆ ఫోటోలో ఉన్న వాళ్ళకి ఇవ్వాలి కదా, మళ్ళీ మెయింటెనెన్స్లు అన్నీ ఉంటాయి. వాళ్ళు చిన్న ఆహారంతో సరిపెట్టుకోరు, పెద్ద ఆహారం కావాలి. 10 రూపాయలకి ఇచ్చే వస్తువును కూడా 20 రూపాయలు చేసి చూపించాలి. ఈ ట్రెండ్ని బ్రేక్ చేసింది అయితే కిరణ్ గారే. ఓకే. నన్ను చూడాలి, కస్టమర్స్ అనే వాళ్ళకి నేను తెలియాలి, నన్ను చూసి నమ్మకంగా మీరు ధైర్యంగా ఉండి కొనండి అనేది
ఆయన చెప్పిన మాట. ఓకే. నా వయసులో ఇప్పుడు ఆయన వయసులో ఆయన పెద్ద వయసులో ఉండి ఆయన ఆ స్థాయిలో ఉండి చెప్పిన మాటని నాలాంటి ఈ చిన్న వయసులో ఎవరో ఒకళ్ళు తీసుకొని దాని తర్వాత ముందుకు తీసుకెళ్తే ఇంకా మంచిది. నాకు కూడా అది నచ్చింది. ఓకే. మన వయసులో ఇప్పుడు మన వయసుని ఎందుకు వేస్ట్ చేసుకోవాలనేది ఒక ఆలోచన. ఏ ఏజ్ లో వచ్చారు మీరు బంగారం ఫీల్డ్ లోకి? నేను 17 yearsకి వచ్చాను. 17 సంవత్సరాలకి బిఎన్ఆర్ బంగారు ప్రపంచానికి వచ్చేసారు. బంగారు ప్రపంచానికంటే నాన్న ఒక్కళ్ళే ఉన్నారు షోరూమ్ లో. ఓకే. ఆయనకి ఎవరో ఒకళ్ళు హెల్ప్ చేయాలి. రోజు మార్నింగ్ 9కి కాలేజ్కి వెళ్ళి ఆఫ్టర్నూన్ కాలేజ్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ గా బండి అక్కడ స్టార్ట్ చేస్తే షోరూమ్ దగ్గర ఆపుతాను. ఓకే. షోరూమ్కి వెళ్ళి నాతో పాటు ఉంటాను నైట్ దాకా. ఓకే. సో బంగారంలో మీ నాన్నగారికి తెలియని లెక్కలు అన్ని మీకు తెలుసు కదా? ఏమీ తెలియదు అన్న, శూన్యం. నాకైతే అన్ని వాళ్ళు నేర్పిన లెక్కలేనన్న. విలువలు నేర్పారు, లెక్కల కంటే ముందల విలువ నేర్పారు. ఈ వస్తువు ఎంత అవుతుందిరా బాబు అని షాప్ ఓన్ ఎస్టిమేషన్ అయ్యిరా అంటే కంప్యూటర్లో ఎస్టిమేషన్ కన్నా క్యాలిక్యులేటర్లో ఎస్టిమేషన్ ఒక్క సెకండ్లో వేసేస్తాడు. అవును అవును. వాడు ఏం లెక్కలతో ఎస్టిమేషన్ వేస్తాడో నాకైతే తెలియదు. అంటే మీ ఆ షాప్కి ఏ ఎస్టిమేషన్ కావాలో ఆ క్యాలిక్యులేటర్లో వచ్చేస్తుంది. అంత మోసం ఉంటది, జరుగుతుంది. మనం తెలుసుకోకపోవడం తప్పన్న. చేసేవాళ్ళు చేస్తారు. అదే ఒకే షాప్కి వెళ్ళకుండా ఇంకొక షాప్కి వెళ్ళాం కదా మనం. ఇంకో షాప్కి వెళ్తే తెలుస్తుంది. అంటే మెయిన్ అన్న స్వీట్. ఇప్పుడు ఎవరైనా వెళ్ళిన తర్వాత అక్క చెల్లి తమ్ముడు అని ఆప్యాయంగా జ్యూసులు పెట్టి హడావిడి చేసి ఇవన్నీ చేసేదంతా కూడా దానికోసమే. ఓహో. సో అందుకనే బిఎన్ఆర్ లో తరుగు మజూరి 2 తక్కువ. అసలు లేదని చెప్పరు. నేను లేదని ఎప్పుడు చెప్పను. లేదని చెప్పకపోతే మీరు బతికేది ఎట్లా? మళ్ళీ మేం కాదు, మనల్ని నమ్ముకున్న వాళ్ళు కూడా ఉండాలిగా. ఎంప్లాయీస్ ఉన్నారు, బాబు వాళ్ళు బతకాలి, వాళ్ళకి శాలరీస్ ఇవ్వాలా, మళ్ళీ వాళ్ళ కింద వాళ్ళు ఉన్నారు. అట్లా మీకు తెలియదేం కాదు. సో ఇప్పుడు తరుగు 3% మీ దాంట్లో? అన్ని 3 కాదన్నా. మొన్న కూడా మీ దెబ్బకి ఒక కస్టమర్ వచ్చి మళ్ళీ అదే అడుగుతున్నారు. 6కి ఇవ్వు, 4కి ఇవ్వు, 5కి ఇవ్వు అని అడుగుతున్నారు. ఓకే. సో అంటే 3 కాదు, 3 to 12 అంతే. లాస్ట్ 12. ఆ 12 దాటే ఐటమ్ని నిజంగా 12 దాటే వస్తువు నేను ఇప్పటిదా చూడలేదు. 12 దాటిన వస్తువు ఏదైనా ఉంది అంటే ఖచ్చితంగా దాన్ని 12కి తీసుకురావడానికి ప్రయత్నిస్తా. మరి 1822 కూడా వేస్తారు ఇక్కడ షాపులలో హైదరాబాద్లో. ఇందా చెప్పా కదన్నా, అంత తాయిత్ మహిమ. జనాలు ఇస్తున్నారు, వాళ్ళు తీసుకుంటున్నారు, తప్పే ఉంది. సో ఇంత మోసం జరుగుతుంది బంగారు ప్రపంచంలో. మనం బంగారం కొనాలి అనుకుంటాం, నిజంగా బంగారం కొనటం ఒక కళ కాదని చెప్పట్లే. కానీ బంగారం కొనేటప్పుడు మోసపోవడం అనేది ఒక భ్రమ లాంటిది. అది ఇంకా మిత్, కొన్ని చెప్పలేం. అవును. కానీ తెలిసిన తర్వాత చాలా బాధపడతాడు కస్టమర్. ఒకటన్నా ఇది ఎట్లాంటిది అంటే డబ్బుకి బంగారానికి అంటే డబ్బుకున్న సెంటిమెంట్ కాదు. ఇప్పుడు ఒక కారు కొంటాము, ఒక ₹1,00,00,000 పెట్టి కారు కొంటాం, మళ్ళీ ఒక 6 నెలల తర్వాత అమ్మేస్తాం. దాని మీద ఏంటంటే సరే అందరికి తెలియని వాస్తవం ఏంటంటే డిప్రిషియేషన్, కారు వల్ల ఏం రాదు. ఉండదు. అవును. ఆ కార్ అనేది కూడా ఏంటంటే సెంటిమెంట్లు ఉంచుకునే వాళ్ళు ఉంచుకుంటారు, అమ్ముకొని కొత్తది కొనే వాళ్ళు కొంటారు. అవును. కానీ బంగారం వచ్చేసరికి ఎట్లాంటిదంటే వీళ్ళకి బంధుత్వంతో ముడిపడి ఉన్నది బంగారం అనేది. మా అమ్మమ్మ, మా అమ్మ, మా నాన్న, మా బాబాయ్ ఎవరో ఒకళ్ళు ఇచ్చిన వస్తువుని గుర్తుగా ఉంచుకోవటం. దాన్ని మించింది ఇంకా సెంటిమెంటల్గా ఇంకేది లేదు ప్రపంచంలో. అవును. మనకి ఇంకేది ఆనందం లేదు. మీరు పెద్ద మ్యాన్షన్ ఒకటి కట్టి దాన్ని మనం ఇచ్చినా వాళ్ళు అంత ఫీల్ రాదు. బంగారం ఇస్తేనే మనకు దాన్ని చూస్తేనే మనకి ఒక ఎమోషన్ అనమాట. ఆ ఎమోషన్తో ఆడుకోకూడదు, ఆ ఎమోషన్తో ప్లే చేయకూడదు. నీకు ఆకలేస్తే తిను, అంతేగాని దోచుకోవద్దు. సూపర్, బాగా చెప్పారు. అంతే కదా. కానీ బంగారం అంతా ఒక అంటే నేను అదొక మాయా ప్రపంచం నేను చెప్పను. కానీ తెలుసుకుంటే ఈజీ, తెలుసుకోకపోతే నిజంగా మోసపోవటం అవుతుంది. అదొక తీరైతే డైమండ్స్ ఉంది. డైమండ్లో 90% చాలామంది ఏం క్వశ్చనే అడగరు అసలుకి, నాకు తెలిసినంత వరకు. సో ఇప్పుడు ల్యాబ్ మేడ్ వచ్చింది, లేదో ల్యాబ్ గ్రోన్ వచ్చింది, రియల్ డైమండ్ కూడా వచ్చింది. అది కనుక్కోవడం కూడా చాలా కష్టం కదా అసలుకి. కష్టమే. చాలా మంది తెలియదు ఏంటి అసలు డైమండ్ కొనేటప్పుడు. డైమండ్ రెగ్యులర్గా కొనే వాళ్ళకైతే కొంచెం నాలెడ్జ్ ఉంటుంది. డైమండ్ కొత్తగా కొనే వాళ్ళకైతే ఇది తెలుసుకోవాలి. డైమండ్ కొత్తగా కొనే వాళ్ళు ఫస్ట్ చూడాల్సింది ఏంటంటే ఇది కలర్ ఏంటి, క్లారిటీ ఏంటి ఫస్ట్. అది ఓకే, ఇది ఈఎఫ్ కలరా, వివిఎస్ క్లారిటీయా. ఇంకోటి ఏంటంటే కట్స్, ఈ కటింగ్ ఏంటి, ఎక్సలెంట్ కట్టా, బెల్జియం కట్టా, లేకపోతే ఇంకో కట్ట.
దాని తర్వాత మూడోది వచ్చేసరికి మెయిన్గా షేప్, డైమండ్ షేప్ ఎట్లా ఉంది అంటే మనం ఫిట్టింగ్ చేసే డైమండ్ వెయిట్ ఒకటి ఉంటుంది, దాని అపీరెన్స్ చేసే వెయిట్ ఒకటి ఉంటుంది. ఓకే. రాయి ఉండేది కొంచెమే, విడిగా చూస్తే ఇంత కనపడిద్ది, కానీ అది ఆర్నమెంట్లోకి వెళ్ళిన తర్వాత పెద్దగా కనపడుతుంది. ఓకే. మళ్ళీ దాన్ని వీళ్ళు కరెక్ట్గా సైజ్ పెంచి రాశారా, ఉన్న సైజ్కే వెయిట్ ఇచ్చారా, ఓకే, అది క్లారిటీగా మనం చూసుకోవాలి. సర్టిఫికేషన్, ఓకే, దేనికైనా ఏ డైమండ్కైనా ఇంటర్నేషనల్ సర్టిఫికేట్స్ ఉండాలి. ఓకే. అది ఉంటే మీకు గ్లోబల్గా యాక్సెప్టబుల్, మీరు ఏ దేశంలో ఉన్నా ఓకే అది ఉంటే యాక్సెప్టబుల్. ఓకే. కానీ డైమండ్ బంగారం పెట్టుకున్నట్టు బ్యాంకులో డైమండ్ అసలు పెట్టుకోడు కదా. డైమండ్ పెట్టుకోరన్న, అంటే డైమండ్ కూడా బ్యాంక్ వాళ్ళు ఎలా చూస్తారంటే రాయి కింద చూస్తారు. రాయి కింద అంతే, డైమండ్ కూడా రాయే కదా, రాయి కిందే చూస్తారు. ఓకే. మీరు ఒక సీజెడ్ స్టోన్ తీసుకెళ్ళినా డైమండ్ తీసుకెళ్ళినా వాళ్ళ కళ్ళకి ఒకటే, ఇది రాయమ్మ, రాయి అంతే. కానీ బంగారం కన్నా 10 times రేట్ ఎక్కువ, అంతేనా? ఎక్కడ దొరుకుతుంది ఎక్కువ ఈ రాయి? మీరు అన్న రాయి ఎక్కడా దొరకదు, ఇక్కడెక్కడే తిరుగుతూ ఉంటుంది. ఓహో, ఉన్నాయా మన దగ్గర ఆ కొండలు? ఏమి అన్న, మీరు ఇంత ముందులాగా మనం ఏదో బయటికి చెప్తున్నట్టు ఇంకా తవ్వుతా, ఇంకా డైమండ్ ఏదో బయటకు ఉత్పత్తి చేస్తా, ఇవన్నీ మళ్ళీ కటింగ్లు చేసి పాలిష్లు చేసి తెస్తారనేది అదొక అపోహలో ఉన్నట్టే మనం. ఓకే. ఈ టైంలో డైమండ్ వస్తువులు కొనే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అదే డైమండ్ వస్తువును మార్చుకొని కొనే వాళ్ళు ఎంతమంది ఉన్నారు. సో ఆ మార్చుకున్న వస్తువులనే మళ్ళీ దాన్ని మెల్ట్ చేసి ఆ డైమండ్లని విడదీసి మళ్ళీ దాని పాలిష్లు కట్టింగ్లు అన్ని చేసి మళ్ళీ కొత్త దానిలా తయారు చేసి పంపిస్తాం. మా బండలు మా రాళ్ళు మాకే ఇస్తున్నారు, కొత్త రాళ్ళు ఏం కాదు. కొత్త రాళ్ళు వచ్చే తక్కువ వస్తాయి. సో నిజం తెలుసుకోండి. మరి మనమే చెప్పాం కదా డైమండ్ నాశనం లేదని, మరి దాన్ని ఎట్లా నాశనం, ఆ ఇచ్చిన డైమండ్స్ ఏమైపోతాయి అన్న, ఎక్కడికి వెళ్తాయి? ఓకే. కాదు, అనంతపురంలో కూడా బంగారం కొండబడ్డదని నేను విన్నా. గని అవును. లీజ్కి ఎవరు తీసుకున్నారు? అది లీజ్కి ఎవరు తీసుకున్నారో తెలియదు, గవర్నమెంట్ షేరే ఉంటుంది, ఏదన్నా గవర్నమెంటే తీసుకుంటుంది. వస్తుంది అక్కడి నుంచి బంగారం ఇప్పుడు మీకు? అట్లా ఏముండదు అన్న, అంత వచ్చింది మన రాష్ట్రానికి మంచిదే, దేశానికి మంచిదే, కాకపోతే అందరికీ సరిపోయేంత బంగారం దానిలో ఉండదు. ఉందో లేదో తెలియదు, అసలు మనకి ఉందో లేదో తెలియదు. మనకి మన దేశంలో ప్రతిరోజు కొన్ని వేల టన్నులు బంగారం వినియోగంలో ఉంది. ఓకే, వేల టన్నులు. అందుకనే అప్పుల్లో పివి నరసింహారావు గారు బంగారం అంతా తాకట్టు పెట్టి భారతదేశాన్ని నిలబెట్టారని చెప్తూ ఉంటారు. కరెక్టే. బంగారం యొక్క విలువేంటో విన్నప్పుడు అర్థమవుతుంటాయి. బంగారం కేవలం మెరిసేదే కాదు, మనకి మన అందరికీ కూడా బంగారం అనేది ఒక భరోసా. అది బరువు ఒకటే కాదు, మన ఇంట్లో ఉందంటే అదొక ధైర్యం. అవును, అంతే. డబ్బు ఉంటే తడిసిద్ది, కాలిపోద్ది, ఎగిరిపోద్ది, కానీ బంగారం ఎప్పుడు కాలిపోయినా బంగారమే, తడిసినా బంగారమే, మీరు గాల్లో నుంచి కింద పడేసినా బంగారమే. అందుకే దాన్ని అక్షయ పాత్ర అంటాం. సో ఏం చెప్పారు బాస్, నాశనం లేనిది. ఓకే. సో అవసరమైతే వెళ్ళి బ్యాంక్ లో పెట్టుకున్నా కానీ ఇంట్లో ఉన్న బ్యాంక్ ఉన్నంత వరకు ఆ బంగారం ఉంటుంది. ఓకే, నిజంగా గ్రేట్ అసలుకి. కానీ బంగారం విలువ, బంగారం యొక్క క్వాలిటీ, బంగారం యొక్క దాని వెనకున్న దాగున్న ఎన్నో నిజాలని ఈ ఏజ్లో మీరు ఇంత బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. నాకు అది బాగా నచ్చింది. ఫస్ట్ ఏదన్నా మనం ఫ్రాంక్గానే మాట్లాడుకోవాలి, ఎందుకంటే ఇప్పుడు ఫేక్ మాటలు ఫేక్ ఎన్ని చెప్పినా ఇప్పుడు ఉండేదంతా మీరే చెప్పారు కదా, జెన్జీ కిడ్స్ అని. ఈ జెన్జీకి తప్పున ఒక 2 సార్లు గూగుల్ అడిగారంటే అయ్యా చెప్పేస్తాను, నేను చెప్పవసరం లేదు. సో నేను కూడా ఉన్నదే చెప్పాలి. ఓకే, సూపర్. సో లాస్ట్ అండ్ ఫైనల్గా బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్, సో తరుగు తక్కువ బంగారం ఎక్కువ. మా న్యూస్ ఛానల్స్లో కానీ నిజం దాగదు అన్నట్లుగా తరుగు తక్కువ బంగారం ఎక్కువ మీ సూత్రమే ఇదా? సూత్రం, మా పాలసీ అదే, మా ఫస్ట్ నుంచి మా ఎజెండా కూడా. పేటెంట్ రైట్స్ తీసేసుకున్నారా దానికి? ఇంకా తీసుకోవాల్సిన అవసరం లేదన్న, అందరు తెలిసిపోయింది. సో హోల్సేల్ ధరల కంటే బంట్టలా అండి మేము కొనుక్కోవడానికి మీరు ఎంత తరుగు తక్కువ ఇచ్చినా, ఎంత బంగారం ఎక్కువ ఇచ్చినా బట్టలా కొనండి అని బాగా. అంతేనా? అంతే. సో రోహిత్ గారు కళ్ళు తెరిపించారండి. అంటే నేను ఒకసారి, అంటే నాకు కొంచెం బంగారం కొనటం ఇంట్రెస్ట్ అని నేను చెప్పను, మీరు అన్నారు కదా ఒక భరోసా, అది ఆ భరోసా కోసం నేను కొంటా ఒక్కొక్కసారి. అంటే ఒకేసారి కాదు, ఎప్పుడు వీలు దొరికితే అప్పుడు. మొన్న మీ షాప్కి వచ్చి కొన్నట్లుగానే ఎప్పుడు వీలు దొరికితే, ఎప్పుడు డబ్బులు వచ్చినప్పుడు, అంతే. అట్లా నాకు కొంటాం అలవాటు, ఒక భరోసా కాబట్టి. అంటే ఇది పెట్టుకుంటే నాకు ఒక 50 లక్షలు వస్తుంది ఇప్పుడు అర్జెంటుగా, ఒక అవసరం ఉంది అంటే దాని గురించి ఆలోచించి కొంటా నేను. అండ్ ఇంకొకటి, చాలామంది
బంగారపు షాపులలో కూడా ఇప్పుడు దొంగల బట్టను చూసాం. రీసెంట్గా మీరు అవును. కరీంనగర్ పిఎంజీలో కూడా పడితే పాపం అవును. ఎన్ని కోట్లో ఇన్సూరెన్స్ ఏదో వస్తుంది అంటారు. నిజంగా ఇప్పుడు ఒక 200 కేజీలు 300 కేజీలు పెట్టుకున్న షోరూమ్లు కూడా ఉంటాయి. ఉంటాయి కేసు ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే ఒక 10 మంది గన్నులు పెట్టుకొని పోతే ఎంప్లాయీస్ కూడా ఏం చేసేది లేదు, మొత్తం దోచుకొని పోతున్నారు. అట్లా బంగారపు షాపులకి ఇన్సూరెన్స్ పద్ధతి ఎలా ఉంటుంది అసలుకి? హెల్త్ ఇన్సూరెన్స్ లాగే అది కూడా? హెల్త్ ఇన్సూరెన్స్ లాగే ప్రతి జ్యువెలరీ షోరూమ్కి ఇన్సూరెన్స్లు కంపల్సరీగా ఉంటాయి. కాకపోతే ఆ ఇన్సూరెన్స్ని అడాప్ట్ చేసుకోవాల్సిన అవసరం ప్రతి గోల్డ్ షాప్ యజమానికి అత్యంత అవసరం ఈ రోజుల్లో. ఓకే. పాత రోజుల్లో లాగా, పాత విధానంలో లాగా మనం ఇన్సూరెన్స్కి అంత డబ్బులు అవుతున్నాయి, ఎంత డబ్బులు అవుతున్నాయి, సంవత్సరానికి ఎంత అవసరమా మనకి, ఈ లోపు ఎవడొస్తాడులే, ఈ లోపు ఏమైద్దిలే అని అనాలోచితంగా మనం అట్లా ఆలోచిస్తే మాత్రం దెబ్బ పడిద్ది. ఓకే. చిన్న షాపులైనా ఓకే 100 కిలోలు అవసరం లేదన్న, కేజీ పెట్టుకున్న షాప్ అయినా 2 కిలోల షాప్ అయినా ఓకే మీరు 100% ఇన్సూరెన్స్ ఉంటే మనకు రాత్రి గుండెల మీద చేసుకొని పడుకోవచ్చు. ఎవరైనా ఎత్తకపోయినా ఏం కాదు అనుకోవచ్చు. అట్లా తప్పు ఎత్తకపోతే అనేది అది మనం ఎప్పుడు కూడా అనుకోకూడదు, ఓకే ఎప్పుడు ఉండకూడదు. కాకపోతే ఒక ధైర్యం, ఇప్పుడు మనం నేను కారు కొంటామన్నా ఏదన్నా ఇంకోటి కొంటాం, ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకుంటాం? ఎవడన్నా వచ్చి ఏం గుద్దుతారు. అవ్వకూడదు, అందరూ బాగుండాలి, ఏమన్నా అయితే ఇది ఒక ధైర్యం. సో ఇప్పుడు బంగారం అంతా ఒక 500 కోట్లకు ఉంది, ఇన్సూరెన్స్ ఎంతకు తీసుకుంటారు? 500 కోట్లకి తీసుకోవాలి. 500 కోట్లకి 500 కోట్లకి తీసుకోవాలి. అప్పుడు ఎంత అవుతుంది ఇన్సూరెన్స్ 500 కోట్లకి? మంత్లీ అది పర్సంటేజ్ని బట్టి ఉంటుంది, కోట్లలోనే ఉంది. ఏ కంపెనీ ఇన్సూరెన్స్ ఇస్తుంది దీనికి? బ్యాంకులేనా? అంటే ఇన్సూరెన్స్ వచ్చేసరికి బ్యాంక్తో టైఅప్ అయ్యే ఉంటాయి అన్ని. ఇప్పుడు చాలా కంపెనీస్ ఉన్నాయి, థర్డ్ పార్టీ బ్యాంక్తో టైఅప్ అయిన కంపెనీస్ చాలా ఉన్నాయి. ఓకే. మెయిన్ కార్పొరేట్ కంపెనీస్ చాలా ఉంటాయి. ఆ కార్పొరేట్ ఇన్సూరెన్స్ కంపెనీస్ అన్ని మాక్సిమం జ్యువెలరీ ఇండస్ట్రీకి వాళ్ళే మేజర్ రోల్ ప్లే చేస్తారు. ఓకే. ఇప్పుడు మీరు ఇన్సూరెన్స్ తీసుకున్నారా బిఎన్ఆర్ కి? అన్ని షోరూమ్లకి? అన్ని షోరూమ్స్ పెంచుకుంటూ పోతున్నారు కదా షోరూమ్స్ మీరు. ఎన్ని పెంచుకున్నా మరి మేము ఉండాలి కదా. 100% అన్నిటికీ ఇన్సూరెన్స్ ఇప్పుడు తీసుకుంటాం. బిఎన్ఆర్ వైజాగ్ స్టార్ట్ చేస్తున్నారు. అవును. ఎన్ని వేల స్క్వేర్ ఫీట్ అది షోరూమ్? 15,000 స్క్వేర్ ఫీట్. అంటే ఇంచుమించు ఒక 500 కేజీలు అక్కడ. మీరు అంకెల్ చెప్పొద్దు, మీ దండం పెడతా. ఓ అది కేవలం స్వైప్ చేసినప్పుడే వాళ్ళకి తెలియాలి. ఓ సారీ, ఏముండదు పెట్టాలి. ఇప్పుడు ఇన్సూరెన్స్ తీసుకుంటారు, దానికి పక్కా ఉండాల్సిందే, దానికి 100% ఉండాలి. ఇన్సూరెన్స్ లేకపోతే ఇప్పుడున్న రూల్ ప్రకారం ఇన్సూరెన్స్ లేకపోతే అది కేసు కూడా. ఓకే. ఇప్పుడు ఇది ఎక్కడ? వైజాగ్లో సంపత్ వినాయక్ టెంపుల్ అన్న చాలా ఫేమస్. అది సంపత్ వినాయక్ టెంపుల్ అనేది ఎంత ఫేమస్ అంటే, చిన్న బండి కొన్న చిన్న బండి కొన్న ఒక పెద్ద పొలిటీషియన్కి మినిస్ట్రీ పదవి వచ్చిన ఫస్ట్ అక్కడికే వచ్చి ఆ స్వామివారిని దర్శించుకొని ఆయన చుట్టూ ప్రదక్షిణాలు చేసి వెళ్తారు. దాని ఎదురే పెట్టారా? దాని ఎదురు కాదన్న, అది వాస్తవానికి ఆయన స్థలమే, వినాయకుని యొక్క స్థలమే అది. మీరు పెట్టిన షోరూమ్? మేము పెట్టి ఇప్పుడు జరుగుతున్న షోరూము. ఇప్పుడు ఆ షోరూము ఆయన ప్లేస్. యాక్చువల్గా ఆయనే మాకు స్థానభిక్ష ఇచ్చాడు చూసుకొని. వాస్తవానికి ఆ ప్లేస్ రావటం అనేది మేము ఊహించని అదృష్టం. అది దొరకరేమో ఈ పాడ్కాస్ట్ తర్వాత మాకు. ఇంకా లేదా పోడ్కాస్ట్ తర్వాత వైజాగ్ సంపత్ వినాయక్ టెంపుల్లో పెట్టారు అంటే ఇంక వెళ్ళిపోతూ ఉంటారు. తిరుపతి, నెల్లూరు, ఒంగోలు, ఏదో దేవుడు పిలుస్తారు కదన్నా. వినాయకుడి దగ్గర ఉన్నాను ఇప్పుడు, ఆయనతో శుభసూచకం. ఓకే. ఎవరో ఒకళ్ళు. ఇంకా మా ఇంటెన్షన్ ఏం లేదన్న, చెప్పా తరుగు తక్కువ బంగారం ఎక్కువ, అంతే. ప్రతి ఇంటికి తరుగు తక్కువగా వెళ్ళాలి, వాళ్ళ ఇంట్లో బంగారం పెరగాలి. ఇదే మీ ఫిలాసఫీ, నా ఎజెండా అదే. ఇంకెవరేమనుకున్నా నా ఎజెండా అదే. సో ఇప్పుడు చాలా మంది రోజ్ గోల్డ్ అంటారు, వైట్ గోల్డ్ అంటారు, గ్రీన్ గోల్డ్ అంటారు, ఉంది కదా. నిజంగా ఇవన్నీ గోల్డేనా? గోల్డే. అంటే మీరు అన్నట్లుగానే 2 తవ్వులు తవ్వితే వచ్చేదాని నుంచి తీసేదా, లేకపోతే కింద నుంచి తీసేదా? లేదు, కింద నుంచి ఎంత లోతు తవ్వినా బంగారం అదే వస్తుంది. పైన పడిన బంగారం, లోపల ఉన్న బంగారం ఏదన్నా అట్లా డిఫరెన్స్ ఉంటుంది. ప్యూరిటీ చేంజ్ ఉంటుంది కదా? ప్యూరిటీ చేంజ్ ఉంటుంది. మనకి రోజ్ గోల్డ్ వచ్చేసరికి 18 క్యారెట్లో వస్తుంది, 75.5. ఎక్కువ కలుపుతారు. ఇప్పుడు దీనిలో 8% కలిపినట్టు దానికి 25%, ఓకే 22% అట్లా కలిపి. వాట్ అబౌట్ వైట్ గోల్డ్? వైట్ గోల్డ్ అనేది మన దేశం సైడ్ ఇటువైపు ఎవరు కూడా వైట్ గోల్డ్ తొందరగా వాడరు. వైట్ గోల్డ్ అనేది కూడా గోల్డే, కాకపోతే దానిలో ఉన్న అది తెల్ల బంగారమా? తెల్ల బంగారం టైప్. అంటే ఇప్పుడు ఇది పచ్చగా కొండలలో ఉంటుంది, తవ్వితే అదేమో తెల్లగా ఉంటుంది. అరుదైనది, అది కూడా దీనికి ఉన్న నేచర్, దీనికి ఉన్న క్వాలిటీస్ దానికి ఉన్నాయి, అంతే. కాకపోతే ఎక్కువ బంగారం ఇదే. మన కాస్ట్ ఏది ఉంటుంది? ఎల్లోది ఎక్కువ ఉంటుంది, మందే ఎక్కువ ఉంటుంది.
మరి వైట్ గోల్డ్ కి ఎక్కువ వాల్యూ ఉంటుంది అంటారు. వైట్ గోల్డ్ కి ఇప్పుడు మీ ఏముండదు, దాని మీద వేసింది అదేంటి, వైట్ గోల్డా? ఇది వైట్ కాదన్న, ఇది రోడియం పాలిష్ అంతే. రోడియం పాలిష్. ఇది రోడియం పాలిష్. ఓకే, ఇదంతా కూడా రోడియం పాలిష్ అంతే. కింద మన గోల్డే ఉంటుంది, లోపలంతా చూడండి, లోపలంతా బంగారం. ఇప్పుడు మనకి జస్ట్ ఒక గోడకు పెయింట్ వేసింది అన్న స్టైలే రోడియం అనేది. రోడియం అనేది అంతే. సో వైట్ గోల్డ్ కి వాల్యూ ఉండదు ఇండియాలో? వాల్యూ ఉండదని కాదు, దాని ఇన్వెస్ట్ లాగా ఎవరు తీసుకోరు, అది కూడా బ్యాంకులో పెట్టుకోరు అంతే. అంత యాక్సెప్టెన్స్ కాదు. ఎవడన్నా వేసుకుంటే ఏంట్రా నువ్వు ఇంత పెద్ద స్టేజ్ లో ఉన్నావు, ఏంటి వెండి చైన్ వేసుకున్నావు అంటారు. అంతే, ప్లాటినం లాగే అడుగుతారు దీన్ని కూడా. ఎంత చేసినా అది అలానే అడుగుతారు. కాదు, ఎన్ని రకాలుగా మాట్లాడాలనుకున్నా కానీ అటు సైడ్ వెళ్ళిపోవాల్సిందే, అటు సైడ్ మనోళ్ళ భాషలో, మనోళ్ళ భాషకి వెళ్ళాల్సింది. ఇంకొకటి ఏంటంటే అటువైపు వాళ్ళు ఈ టెంపుల్ అండ్ నక్షి సమ్ ఇది వచ్చింది కదా. అవును, నక్షి యాంటిక్ టెంపుల్ జ్యువెలరీ ఇవన్నీ చూసి పిచ్చి బంగారం అనుకుంటున్నారు. అంటే ఇప్పుడు దేని వాల్యూ దానికి ఉంటది, దానికి మనం తీసేది కాదు. ఓకే, అట్లాగని చెప్పి బంగారం తక్కువ వాడతారా లేకపోతే ఏంటి వెయిట్? లేదు, నక్షి యాంటిక్ ఇవన్నీ కూడా ఏంటంటే ఇట్స్ అబౌట్ పాలిష్ అంతే. అవన్నీ బ్లాక్ పాలిష్ చేస్తారు అంటే అటైర్ కనపడటానికి. ఓకే, మన పాత రోజుల్లో రాజుల కాలంలో ఉండేది కూడా ఈ రంగే. రాజులు పెద్ద పెద్ద ఆభరణాలు వేసినప్పుడు వాళ్ళు కూడా అచ్చంగా ఎల్లో ఏం వేయరు, ప్యూర్ ఎల్లో కాకుండా దాని మీద లైట్ గా ఇట్లా వింటేజ్ యాంటిక్ పాలిష్ అనేది వేస్తారు. బ్లాక్ అనేది కొంచెం అడిషనల్ గా యాడ్ అవుతే ఏమైందంటే ఆ ఎలిగెన్స్ అనేది బాగుంటది. ఇప్పుడు దాని మీద ఉండే డిజైన్ బాగా కనపడుతుంది, ఎలివేట్ అవుద్ది, అందుకే యాంటిక్ అనేది పాలిష్ చేస్తారు. అంతవరకే. అది కూడా 916 అది వర్క్ జస్ట్ పాలిష్ అంతే. పాలిష్ ఉంటుందా కొన్ని రోజుల తర్వాత తెల్లగా వచ్చేస్తుందా బంగారం? లేదన్న, ఉంటది. ఒక సిల్వర్ జ్యువెలరీకే పాలిష్ పోద్ది. ఓకే, గోల్డ్ జ్యువెలరీకి పాలిష్ పోదు. ఓకే, సో ఎన్ని రకాలు ఉన్నాయి అట్లా? యాంటిక్ ఉంది, యాంటిక్ అంటే బ్లాక్ ఉంది, రెడ్ ఉంది, ఎల్లో ఉంది, సెమీ యాంటిక్ ఉంది, సెమీ గోల్డ్ పాలిష్ ఉంది, కాపర్ పాలిష్ ఉంది. ఓకే, అన్నీ ఉన్నాయి. పాలిష్లో 4-5 రకాలు, జస్ట్ ఫ్లేవర్స్ లాగే అవి కూడా. మనం తినే అన్నంలో రైస్ ఎన్ని రకాలు ఉంటాయి? అన్ని రకాల రైస్, బీపీటీ 72 బియ్యం, బ్రౌన్ రైస్, బాస్మతి, ఆ స్టైల్లోనే పాలిష్లు కూడా. సో ఆ స్టైల్లోనే బంగారం కూడా అదే క్వాలిటీ. మీకు ఏ రంగు కావాలంటే ఇప్పుడు యాంటిక్ బ్లాక్ కొన్నాము, ఏదన్నా యాంటిక్ ఆరం కొన్నాం సపోజ్, ఒక 1-2 నెలల్లో ఒక సంవత్సరం తర్వాత మనకు ఆ పాలిష్ బోర్ కొట్టింది, ఎందుకో కొత్త జ్యువెలరీ తీసుకునేప్పుడు దీనికే పాలిష్ మార్చుకోవాలి. ఓకే, వెళ్ళి దాని పాలిష్ తీసేస్తారు, మళ్ళీ కొత్త పాలిష్ వేసుకోవచ్చు. అంతే ఆ లోపల అనేది అంతే ఉంటది అది. ఓకే, సో అది ప్యూర్ బంగారం అంతే, అది గోల్డ్ అంతే, అది ఎక్కడికి పోదు. సూపర్. లాస్ట్ అండ్ ఫైనల్ గా బంగారం అంటే ఒక్క మాటలో ఏం చెప్తారు బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్ చైర్మన్ గారు? బంగారం అంటే భవిష్యత్తు, బంగారం అంటే మనకి ఒక మహాభాగ్యం. ప్రతి ఇంట్లో బంగారం వెరజమ్మాలి, ప్రతి ఇంట్లో బంగారం అనేది ఉండాలి. ఎందుకంటే ఫ్యూచర్లో ఎట్లాంటి పరిస్థితులు వస్తాయో మనకు తెలియదు. ఇది యుద్ధాలు జరిగే టైము. ఏ టైంలోనైనా మన ఇంట్లో ఒక కనిపించని మిత్రుడు ధైర్యం ఏదైనా ఉందంటే అది బంగారం మాత్రమే. ఒక స్థలం కొంటే రిజిస్ట్రేషన్ చేయడానికి, అమ్మటానికి కొనేవాడు అమ్మేవాడు దొరకాలి. బంగారానికి అయితే అవసరం లేదు, జేబులో పెట్టుకొని తీసుకెళ్లి డబ్బులు తెచ్చుకోవచ్చు. సో ఇంతకు మించింది లేదు. ఓకే, సో బంగారం అంటే ఒక నమ్మకం, ఒక ధైర్యం. బిఎన్ఆర్ అంటే కూడా ఒక నమ్మకం. బిఎన్ఆర్ అంటే నమ్మకం, ధైర్యం, అన్ని వాళ్ళకి. సూపర్. సో నిజంగా థ్యాంక్ యూ సో మచ్. నిజంగా చాలా 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 ఇన్స్పైర్ అయ్యాను మీ వల్ల నేను. అయ్యో భలే. ఎందుకంటే ఈ ఏజ్ గ్రూప్లో ఇది కాదు ప్రపంచం ఇంకొకటి కూడా ఉంది. ప్రపంచంలో ఎవడైనా కానీ విజయం గెలిచిన వాడికే విలువ ఎక్కువ. సో సక్సెస్లో ఉన్నప్పుడు అందరూ మన చుట్టూ ఉంటారు, సక్సెస్ లేనప్పుడు ఎవడు మన చుట్టూ ఉండడు. మన ఇంట్లో కుక్క కూడా అరవదు, వాల్యూ ఇవ్వదు అనే దానికి మీలాంటి జెన్జీ కిడ్ ఒక యూత్ చాలామందికి ఇన్స్పిరేషన్. చిన్న ఏజ్లోనే ఇన్ని షోరూమ్లు స్టార్ట్ చేసి అతి తక్కువ కాలంలోనే చాలా పెద్ద పేరు తెచ్చుకున్నారు. అండ్ బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్ వైజాగ్లో కూడా July 24th ఓపెనింగ్ ఉంది. బెంగళూరులో సక్సెస్ ఆల్రెడీ 2 షోరూమ్లు, విజయవాడలో సక్సెస్ 2 షోరూమ్లు ఆల్రెడీ. సో మళ్ళీ వైజాగ్లో కూడా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. హైదరాబాద్ కూడా వచ్చేస్తున్నారు కాబట్టి సో హార్టీ వెల్కమ్ అండ్ కంగ్రాచులేషన్స్. విష్ యూ గుడ్ లక్ ఎంటైర్ టీమ్ ఆఫ్ బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్. రోహిత్ గారు థ్యాంక్ యూ సో మచ్. సో విజయవాడ నేను వచ్చి అక్కడ ఒక షూట్ చేశాను, బంగారం కూడా కొన్నాను. సో దానివల్ల బిఎన్ఆర్ వైజాగ్ కూడా స్టార్ట్ చేస్తాను కాబట్టి
రోహిత్ గారు 1 కేజీ బంగారం నాకు గిఫ్ట్ గా ఇస్తున్నారు మళ్ళీ. కేజీ ఆప్యాయత ఉంది దీనిలో. 2 కిలోల ఆప్యాయత, ప్రేమ అన్నీ ఉన్నాయి. అంతేనా? కానీ మీరు అప్పుడు వచ్చి ఎంతో మందికి తెలియజేశారు. ఇట్లానే ఈరోజు ఇంకా ముందు కూడా మీరు మా అన్ని షోరూములకి రావాలి. సో థ్యాంక్ యూ సో మచ్. బంగారం ఉంది కదా లోపల? ఉందన్న. సూపర్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. విష్ యూ గుడ్ లక్, కంగ్రాచులేషన్స్, తప్పకుండా ఆల్ ద మీరు బెస్ట్ టు రావాలి. ఎంటైర్ టీమ్ ఆఫ్ బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్. ఎస్పెషల్లీ థ్యాంక్ యూ సో మచ్ టు నాగిరెడ్డి గారు. ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చి మీరు రావటమే కాకుండా అదే రూట్లో మీ అబ్బాయిని కూడా విలువలతో, బంగారం అంటే ఒక నమ్మకం, కస్టమర్ అంటే ఒక నిజాయితీగా ఉండాలి కస్టమర్తో పాటు, అలాంటి బంగారం మనం అందించాలి. సో అలాంటి రూట్లోనే నువ్వు నడవాలని ఎన్నో వాల్యూస్తో చిన్నప్పుడే ఈ బాబుకి అన్ని రకాలుగా మీరు అన్ని విలువలు నేర్పించి ఈ ఫీల్డ్లోకి పంపారండి. నిజంగా గ్రేట్. ఈ ఫీల్డ్లో కావాల్సిందే నమ్మకం. బంగారం తర్వాత, బంగారం అంటేనే నమ్మకం కాబట్టి నమ్మకంగా ఉండే షోరూమ్స్ కావాలి, నమ్మకంగా ఉండే మనుషులు కావాలి. అలాంటి మనుషుల్ని మీరు సంపాదించుకున్నారు కాబట్టి బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్ ఈ స్థాయికి వచ్చిందని నేను నమ్ముతున్నాను. సో ఇంకా విష్ యూ గుడ్ లక్, ఆల్ ద బెస్ట్ టు బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్. ఇంకా మంచి మంచి షోరూమ్స్, మంచి మంచి ఐటమ్స్, అంటే దాదాపు 10,000 ఐటమ్స్ ఒకే ప్లేస్లో దొరుకుతుందంటే అది బిఎన్ఆర్ గోల్డ్ అండ్. లాస్ట్ టైం కూడా నేను చూశాను కాబట్టి ఇంకా మంచి మంచి ఐటమ్స్ అందరికీ అందుబాటులో, తక్కువ ధరకి, తరుగు తక్కువ బంగారం ఎక్కువ కాన్సెప్ట్తో ఇలానే ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ రావు. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.